Hello everyone, hearty welcome to Civic Center IAS. My name is Venkatesh and I work as Associate Director at Civic Center IAS Academy. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వీటన్నిటి మీద చూద్దాం. ఐ హోప్ ఐఎమ్ క్లియర్లీ ఆడిబుల్ అండ్ విజిబుల్. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి, నేను నా వాయిస్ అనేది మీకు క్లియర్గా వినిపిస్తుందా? యా, థ్యాంక్ యూ. సో టుడేస్ అజెండా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ అసలు తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఏ రకంగా ఉండాలి, మెయిన్స్ స్ట్రాటజీ ఏ రకంగా ఉండాలి, సివిక్ సెంటర్ ఐఏఎస్ ప్రోగ్రామ్స్ ఏ రకంగా ఉంటాయి. సో విత్ దీస్ ఎజెండా విల్ బి కంటిన్యూయింగ్ టు టుడేస్ క్లాస్. రైట్, ఫస్ట్లీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అమంగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, చాలా మంది క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ క్వశ్చన్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలా? ఇది చాలా మందికి ఉండే డౌట్. సివిల్ సర్వీసెస్ అంటే యాజ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో స్టూడెంట్స్కి ఒక డైలమా ఉంటుంది, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామా, గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిపేర్ అవుదామా, ఏదైతే బెటర్ జాబ్ వస్తుంది, ఏదైతే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక డైలమా ఉంటుంది. ఆ డైలమా గురించి ఇప్పుడు చూద్దాం. మనకి ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ద హైయెస్ట్ రెవెన్యూ అథారిటీ ఈజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హీ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరంగా ఈయన సెలెక్ట్ అవుతారు. దీని తర్వాత ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో డివిజన్స్ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ డివిజన్స్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. ఆ రెవెన్యూ డివిజన్కి ఒక్కొక్క రెవెన్యూ డివిజన్కి ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు. ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్నే మనం డెప్యూటీ కలెక్టర్ అని కూడా అంటాం. అండ్ దిస్ డెప్యూటీ కలెక్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డివిజన్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్. గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో పార్ట్. అలాగే ప్రతి డివిజన్లోనూ మనకి మండల్స్ ఉంటాయి అండ్ ప్రతి మండల్కి మనకి నాయిబ్ తహసీల్దార్స్ ఉంటారు, అలాగే మున్సిపల్ కమిషనర్ ఉంటారు, సబ్ రిజిస్ట్రార్ ఉంటారు, ఇలా మొత్తం అందరూ ఉంటారు. అండ్ అలాంగ్ విత్ దట్ సెక్రటేరియట్ పొజిషన్స్ కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు ఉంటాయి. సో మండల్ లెవెల్ పొజిషన్స్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేస్తారు. వేరాజ్ రెవెన్యూ డివిజన్ లెవెల్ ఎగ్జామ్ ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, వేరాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమ్స్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. నౌ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైం, ఒక 2 years నేను వెచ్చించగలను అని అనుకుంటే గో ఫర్ ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అండ్ అందులోను సింపుల్ థింగ్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఎవ్రీ ఇయర్ ఒక 1000 పోస్ట్స్ అనే వేస్తారు అండ్ అరౌండ్ 10 lakhs పీపుల్ అప్లై. ఇట్ మీన్స్ ఒక పొజిషన్కి ఎంతమంది ఉన్నారు? 1000 members ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఒక క్యాలెండర్ ఇచ్చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, లాస్ట్ టైం తీసుకుందాం. లాస్ట్ టైం 563 పొజిషన్స్కి వేకెన్సీస్ ఇచ్చారు అండ్ అరౌండ్ 3 lakhs అప్లై చేశారు. అండ్ ఇది వచ్చేసరికి 1:125 to 150 అనేది మీకు కాంపిటీషన్ ఉంటుంది. అంటే మీరు ఒకటే డిసైడ్ అవ్వాలి, ఒకవేళ ఇఫ్ యూ క్యాన్ విత్ స్టాండ్ ద కాంపిటీషన్ గో ఫర్ ద సివిల్ సర్వీసెస్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద స్టేట్ అండ్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. బికాస్ ఆబ్వియస్లీ అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. సో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్న చోట ఏంటి అంటే మీరు తెలంగాణ గ్రూప్ 1 అటెంప్ట్ చేయొచ్చు. సార్ తెలంగాణ గ్రూప్ 1 అటెంప్ట్ చేస్తే మనకి సివిల్ సర్వెంట్ అవ్వం కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ అవ్వం కదా అంటే, మీకు గ్రూప్ 1 సర్వీసెస్లో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ డెప్యూటీ కలెక్టర్
And the second thing is DSP, Deputy Superintendent of Police, and Commercial Tax Officer. ఈ మూడు కూడా మనకి గ్రూప్ 1 లెవెల్లో పొజిషన్స్. మనకి ఏ పొజిషన్స్ ఉన్నాయో స్లోగా చూద్దాం. ఈ మూడు పొజిషన్స్ కానీ మీరు గ్రూప్ 1 లెవెల్లో కానీ సెలెక్ట్ అయితే ఆఫ్టర్ 8 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్ మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ అనేది ఇస్తారు. మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ అనేది అంటే ఏంటి, మన స్టేట్లోనే మీరు ఒక సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా, సివిల్ సర్వీసెస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ, వేరే గ్రూప్ 1 సర్వీసెస్లో ఏంటి కాంపిటీషన్ కొంత తక్కువ. కానీ యూ నీడ్ టు హ్యావ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, perseverance and patience. ఎందుకు అంటే గ్రూప్ 1 లెవెల్లో యూ డోంట్ నో ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో అని తెలియదు. సో యూ నీడ్ టు బి పేషెంట్ ఎనఫ్ టు వెయిట్ అండ్ టు ప్రిపేర్, రైట్. సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో ఏంటిది, సపరేట్గా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్ డెప్త్ ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నౌ మనం ఫస్ట్ సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఏది ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ అయితే కాంపిటీషన్ తట్టుకోగలను అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి. లేదు మన స్టేట్లోనే ఉందాము కానీ నాకు పేషెన్స్గా నేను ప్రిపేర్ అవ్వగలను అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా సరే ఒకవేళ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా సరే ఓవర్ ఎ టైం పీరియడ్ మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రూప్ 1 ఆర్ సివిల్ సర్వీసెస్, ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోకి వెళ్తే మీకు డెసిషన్ మేకింగ్ అథారిటీ ఉంటుంది. యు ఆర్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. అండ్ వాట్ ఎవర్ గ్రూప్ 1 అయినా సరే సివిల్ సర్వీసెస్ అయినా యూ ఆర్ దేర్ టు బ్రింగ్ ద చేంజ్. నార్మల్ గాంధీజీ గారు చెప్తారు యూ నీడ్ టు చేంజ్ టు బ్రింగ్ ద చేంజ్ అని. సో యూ కెన్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద పర్టికులర్ సిస్టమ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ పొజిషన్. సో అది గ్రూప్ 1 సర్వీసెస్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, వీటికి ఉన్న స్టామినా, రైట్. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా మంది ఇంకొకరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామా గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామా, వీళ్ళకేంటి గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ మనకి ఓవర్ టైం పీరియడ్ తెలుస్తుంది. గ్రూప్ 1 సర్వీసెస్కి ఉండే సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో గ్రూప్ 2 సర్వీసెస్ సిలబస్ అనేది సబ్ పార్ట్. అంటే గ్రూప్ 2 సర్వీసెస్ కాన్స్టిట్యూట్ 60% ఆఫ్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 1. సో మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే రెండింటికి కలిపి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మీరు రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు, బట్ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఎగ్జామ్. అంటే మీకు గోల్ అనేది ఒకటి ఉండాలి, సెకండ్ థింగ్ ఓన్లీ ఆప్షనల్ అయ్యి ఉండాలి. వెళ్ళి రాసి వస్తారు అయ్యిందా మంచిదే, కానీ మీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఒక ఎగ్జామ్ మీదే ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ ఏంటి, గ్రూప్ 1 సర్వీసెస్ విచ్ ఈస్ ద డివిజనల్ లెవెల్ పోస్ట్ కావచ్చు, గ్రూప్ 2 సర్వీసెస్ విచ్ ఈస్ ద మండల్ లెవెల్ పోస్ట్ కావచ్చు. రెండింటికి ఉన్న సిలబస్ అనేది మీకు కోయిన్సైడ్ అవుతుంది. గ్రూప్ 2 సిలబస్ అనేది గ్రూప్ 1 సిలబస్లో ఒక 60% సిలబస్ అనేది ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ విచ్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీ ఉంటే గ్రూప్ 1 అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలాగే గ్రూప్ 2 అనేది ఆబ్వియస్లీ కంప్లీట్గా ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ గ్రూప్ 1 ఈజ్ లైక్ ఏ ఈగల్స్ వ్యూ, అంటే ఏంటి పైనుంచి మీరు చూస్తారు, ఓవర్ వ్యూ అనేది మనం చూస్తాం. వేరేస్ గ్రూప్ 2 జాగల్స్ వ్యూ, చిన్న చిన్న న్యూయాన్సెస్ అవి కూడా పట్టుకుని మనం ప్రిపేర్ అవుతాం. ఈ రెండింటికి మధ్య అది తేడా. సార్ నేను రెండు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఆబ్వియస్లీ మీరు రెండు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మీరు ఒకే ఎగ్జామ్కి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 కంప్లీట్ కాన్సన్ట్రేషన్, గ్రూప్ 1 జస్ట్ వెళ్ళి రాసేస్తాను, అయిందా వెల్ అండ్ గుడ్, అవలేదా నేను బాధపడినా. వేరే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 కంప్లీట్గా ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 2 ఇస్ అన్ ఆప్షనల్, వెళ్ళి రాసేస్తాను, అయిందా గుడ్, అవలేదా బాధపడకూడదు. సో you need to travel on one boat in order to be successful. Second thing is optional in nature.
లేదు సార్ నేను డిసైడ్ అవ్వలేదు, ఇంకా డిసైడ్ అవ్వకపోతే నేను ఏం చేయొచ్చు సార్ అంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. గ్రూప్ 1 సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయితే యూ ప్రిపేర్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ ద స్టేట్. గ్రూప్ 2 సర్వీసెస్ కానీ మీకు ఒకవేళ రాశారు అంటే దెర్ ఇస్ మోర్ ఆపర్చునిటీ ఫర్ యూ. లెట్స్ సే గ్రూప్ 1 సర్వీసెస్లో ఒక 200 పొజిషన్స్ వేశారు, గ్రూప్ 2 సర్వీసెస్లో ఒక 600 వేకెన్సీస్ వేశారు. సో మీరు గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయితే మీకు 800 పొజిషన్స్కి ఆపర్చునిటీ ఉంటుంది. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఇఫ్ యూ డిడ్ నాట్ డిసైడ్ వాట్ టు ప్రిపేర్. అండ్ గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. ఏంటి 2 బేసిక్ క్రైటీరియా? వన్ థింగ్ ఈజ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఈ రెండింటి పరంగా మీరు గ్రూప్ 1 అనేది ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ అసలు సార్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వమంటున్నారు, వాట్ ఈస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ? వాట్ ఎవర్ గ్రాడ్యుయేషన్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్, ఎనీ గ్రాడ్యుయేషన్, బీట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బీట్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీట్ ఫార్మసీ ఎడ్యుకేషన్ కావచ్చు, బీట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రూప్స్ ఎగ్జామినేషన్, బీట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. సో యూ నీడ్ టు బి ఎ గ్రాడ్యుయేట్. అంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. యూ నీడ్ టు బి ఏ గ్రాడ్యుయేట్. 4th ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా రాయలేరు. 4th ఇయర్ కంప్లీట్ అవ్వాలి. ఫైనల్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ టైంకి అయిపోవాలి, అది గుర్తుపెట్టుకోండి. దట్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా దట్ యూ నీడ్ టు రిమెంబర్. దెన్ ఏజ్ క్రైటీరియా. జనరల్గా ఏంటి అంటే నార్మల్గా గ్రూప్ 1 సర్వీసెస్ కానీ గ్రూప్ 2 సర్వీసెస్ కానీ 18 to 44 అనేది ఇచ్చారు. 18 to 44 అంటే మినిమం క్రైటీరియా, మినిమం ఏజ్ అనేది 18. సార్ 18 ఇయర్స్ కాదు, మనం గ్రాడ్యుయేషన్ అవుతుంది ఎలా రాస్తాం సార్? అది మినిమం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కొంచెం జంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని కూడా క్యాటర్ చేయడానికి 18 ఇయర్స్ అని పెట్టారు. అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి. కానీ లాస్ట్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే తెలంగాణలో ఇచ్చారో అది 2022లో ఇచ్చారు, కానీ 2 times క్యాన్సిల్ అవ్వడం వల్ల 2024లో మళ్ళీ ఇచ్చారు. సో 2 years లాస్ అయ్యారు అని 18 to 44 ఉన్నది కాస్త గ్రూప్ 1 కోసం 18 to 46 చేశారు. దేర్ మే బి హయ్యర్ ఛాన్సెస్ దట్ ఈసారి కూడా ఇచ్చే నోటిఫికేషన్లో 18 to 44 ఇయర్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ లాస్ట్ టైం ఏంటి, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్, అందువల్ల మీకు ఎక్స్టెండ్ చేశారు. వెరాజ్ నౌ ఇఫ్ యూ కన్సిడర్ ద నార్మల్సీ 18 to 44 years is the age criteria for groups examination, be it group 1 or group 2. లాస్ట్ టైం ఏంటి 18 to 46, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రిజర్వేషన్ గురించి అంటే కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తున్నా యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ హియర్. ఏంటిది అంటే మీకు ఎంతైతే గవర్నమెంట్ సర్వీస్ ఉందో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్ నాట్ కార్పొరేషన్, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ లైక్ టీచర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ గ్రూప్ 2 లెవెల్ పొజిషన్ అయి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ గ్రూప్ 3 లెవెల్ పొజిషన్ అయి ఉండొచ్చు. యూ నీడ్ టు బి ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో కానీ వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఏజ్ క్రైటీరియాకి అన్ని ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సపోజ్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. మీకు 48 ఇయర్స్, మీకు గ్రూప్ 2 లెవెల్లో లెట్స్ సే 8 ఇయర్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు గ్రూప్ 2లో 8 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 రాయాలనుకున్నారు, యూ బిలాంగ్ టు ద అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అని అనుకున్నాం. మనకి ఏంటిది ఏజ్ క్రైటీరియా 18 to 44. ఓకే, లాస్ట్ టైం లాగా ఎక్స్ట్రాడినరీ అని ఈసారి కూడా ఎక్స్టెండ్ చేస్తారు అనుకుందాం. 18 to 46 ఉంది, 18 to 46. కానీ మీరేంటి ఏజ్ క్రైటీరియా బయట ఉన్నారు. ఇప్పుడు ఎలాగా, మీరు 8 years సర్వీస్ ఉంది, ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years సర్వీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఏంటి, మీకు
46 ప్లస్ 5 51 ఇయర్స్ వరకు మీరు రాయచ్చు. అంటే ఇంకా మీకేంటి 48 49 అంటే మీకు ఇంకా 4 ఇయర్స్ టైం ఉన్నట్టు. అదవుతుందా? ఇట్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్, అంటే మీకు ఒక 20 ఇయర్స్ సర్వీస్ ఉన్నా మీకు 5 ఇయర్స్ మ్యాక్సిమం అనేది వస్తుంది బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేసినా మ్యాక్సిమం 3 ఇయర్స్ అనేది వస్తుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్. దిస్ ఈస్ ద ఏజ్ రిలాక్సేషన్ ఆన్ టాప్ ఆఫ్ నార్మల్ ఏజ్ క్రైటీరియా. అంబేద్కర్కి ఏదైతే ఇచ్చారో 18 to 44 అయినా 18 to 46 అయినా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దిస్ ఈస్ ద ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. నెక్స్ట్ సార్ లోకల్ కేటగిరీ అంటున్నారు. లోకల్ అంటే ఏంటి సార్? ఇది కదా మెయిన్ కావాల్సింది. లోకల్ రిజర్వేషన్ అంటున్నారు. లోకల్ అంటే ఏంటిది? మన తెలంగాణలో ఏ పర్సన్ ఈజ్ డీమ్డ్ ఏ లోకల్ candidate for the recruitment if at all he completes studying in Telangana from 1st to 7th class. 1st to 7th క్లాస్ మీరు ఎక్కడైతే చదువుతారో అది మీ లోకల్ జోన్ అవుతుంది, అది మీ లోకల్ మల్టీ జోన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మల్టీ జోన్స్ కూడా డిఫరెన్షియేట్ అయిపోయి మల్టీ జోనల్ పోస్ట్ ఏదైతే ఉందో వేరే మల్టీ జోన్లో మీకు రిజర్వేషన్ అనేది లోకల్ రిజర్వేషన్ అనేది ఉండదు. రైట్, విల్ బి అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే మీరు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు చూస్తే 1st to 7th క్లాస్ అనేది మీకు లోకల్ రిజర్వేషన్ కింద అప్లై అవుతుంది. ఒకవేళ సార్ నేను 1st to 7th క్లాస్ చదివేటప్పుడు మధ్యలో 4th క్లాస్ 5th క్లాస్ నేను బయట చదివాను సార్, ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదివారో అది మీకు లోకల్ జోన్ అనేది అవుతుంది. అదొక సపోజ్ లెట్స్ సే 7 ఇయర్స్ 1st క్లాస్ to 7th క్లాస్, 4th క్లాస్ అండ్ 5th క్లాస్, 1st క్లాస్ to 7th క్లాస్లో ఎక్సెప్ట్ 4th and 5th మీరు హైదరాబాద్లో చదివారు, 4th క్లాస్ 5th క్లాస్ మీరు ఖమ్మంలో చదివారు. సో యూ బిలాంగ్ టు ద హైదరాబాద్ జోన్. ఎందుకంటే 5 ఇయర్స్ ఎక్కడ చదివారు, 2 ఇయర్స్ అవుట్ సైడ్ చదివారు. అదొక 5 ఇయర్స్ ఇక్కడ చదివారు కాబట్టి యూ బిలాంగ్ టు హియర్. ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు ఖమ్మంలో చదివారు, దెన్ యూ బిలాంగ్ టు దేర్. అదవుతుందా? సో దిస్ ఈస్ ద లోకల్ రిజర్వేషన్. యా, అర్థం కాదు. ఓకే, మనకి క్రైటీరియా అండి 1st క్లాస్ to 7th క్లాస్, బికాస్ 7th క్లాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ, వేరేస్ 10th క్లాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆంధ్ర. 1st క్లాస్ to 7th క్లాస్ ఎక్కువ ఇయర్స్ ఎక్కడైతే చదువుతావో అది నీ లోకల్ క్యాండిడేట్. 1st క్లాస్ to 7th క్లాస్ ఎక్కువ ఇయర్స్ ఎక్కడ చదువు, సో యూ బిలాంగ్ టు హైదరాబాద్. అది సింపుల్, అదేనా? యా. నౌ నెక్స్ట్ పోస్ట్ గురించి చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, గ్రూప్ 1 లెవెల్ పొజిషన్స్ ఆర్ డివిజనల్ లెవెల్ పోస్ట్. ఈ డివిజనల్ లెవెల్ పోస్ట్ ద ఫస్ట్ మేజర్ పోస్ట్ ఏంటిది మనందరికీ తెలుసు, డిప్యూటీ కలెక్టర్. అండ్ నార్మల్ ఏంటంటే ఆర్డీఓ అంటారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు. ఈ మూడు కూడా ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ సెలెక్టెడ్ ఇన్ దీస్ 3, యూ హ్యావ్ ద పాసిబిలిటీ టు బికమ్ ఎన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. మీరు సివిల్ సర్వీసెస్ రాయకపోయినా సరే కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ దట్ టు విల్ బి పోస్టెడ్ ఓన్లీ ఇన్ తెలంగాణ. అండర్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ లెవెల్ కావచ్చు, ఇది వెళ్ళడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఈ 3 పొజిషన్స్ కనుక. అందుకే చాలా మంది టాప్ రావాలని ఊగుతుంటారు, ఎందుకంటే మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ అయిపోవచ్చు. ఎవరైతే సివిల్ సర్వీసెస్ మిస్ అయిందని బాధపడుతూ ఉంటారో వాళ్ళకి గ్రూప్ 1 సర్వీసెస్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ టు రియలైజ్ యువర్ డ్రీమ్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మనకి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉంది, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంది, అండ్ అరౌండ్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ దట్ ఇంక్లూడ్స్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇది. లాస్ట్ టైం అంటే చూద్దాం 115 డిఎస్పీ ఇచ్చారు. డిఎస్పీ జనరల్గా పోలీస్ రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సో డిఎస్పీ అనేది 115 ఉన్నాయి, 45 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి, విచ్ ఈస్ ఏ వెరీ వెరీ హ్యూజ్ థింగ్. లాస్ట్ టైం 560 పోస్టులు. తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. జనరల్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది ఎవరైతే
సేవ చేయాలనుకున్నారు, అంటే సర్వీస్ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఎంపీడీఓ అనేది బాగా నచ్చుతుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే హయ్యర్ హైరార్కీలోకి వెళ్ళడానికి ప్రమోషన్ ఛానల్ అనేది ఎంపీడీఓలో కొంచెం తక్కువ ఉంటుంది, రైట్. కానీ ఏంటంటే అవే పొజిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈసారి తీసుకుందాం సార్, మరి ఈసారి ఎన్ని పొజిషన్స్ ఇస్తారు సార్ అంటే మనకి 2 కమిటీస్ అనేవి వేశారు. లాస్ట్ టైం 2025లో 2 కమిటీస్ వేశారు. ద ఫస్ట్ కమిటీ ఈస్ శాంతకుమారి కమిటీ which gave its recommendations long back. శాంతకుమారి కమిటీ ఆవిడ రికమెండేషన్స్ అని ఇచ్చేస్తారు, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఇవ్వచ్చు అనేది క్లియర్గా ఆవిడ ఇచ్చారు. సో అరౌండ్ ఉన్న బజ్ ప్రకారం మనం చూస్తే అరౌండ్ 400 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ 200 అనేది నోటిఫై చేస్తారు అనేది బజ్. అండ్ అలాగే రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు బాలకృష్ణారెడ్డి గారి కమిటీ ఏదైతే ఉందో, అది కూడా రికమెండేషన్ సబ్మిట్ చేసింది. అండ్ ఆ కమిటీ ఎందుకు సార్ అంటే, ఇన్ని కమిటీలు ఎందుకు సార్, ఆ కమిటీ సిలబస్ రివిజన్ కమిటీ. మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో కొన్ని చేంజెస్ చేద్దామని ఆ కమిటీ అనేది వేశారు. ఆయన కూడా రీసెంట్గా ఇచ్చారు. సో అందుకే రీసెంట్గా ఇచ్చే టైంకి మీకు ఓటీపీఆర్ అనేది కూడా స్టార్ట్ చేశారు, ఇఫ్ యూ రిమెంబర్. అండ్ ఓటీపీఆర్ అనేది ఓవర్ టైం మీద ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. వన్స్ ద ఓటీపీఆర్ ఎక్స్టెన్షన్ గెట్స్ కంప్లీటెడ్, మీరు ఒక 20 డేస్లో యూ విల్ బి హియరింగ్ గుడ్ న్యూస్. ఏంటిది, సిలబస్ అనేది ఫైనలైజ్ చేసి ఫస్ట్ నోటిఫై చేస్తారు. ఎప్పుడైతే సిలబస్ నోటిఫై చేశారో బజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓవర్ టైం పీరియడ్ ఒక 2 months 3 monthsలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు, రైట్. సో అరౌండ్ అక్టోబర్ టు నవంబర్ అనేది మీరు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేటెస్ట్ ఎర్లియస్ట్ జూన్, జూలై, ఆగస్ట్. మీకు ఒక గుడ్ న్యూస్ అనేది మేలో ఒకటి వస్తుంది, విచ్ ఇస్ సిలబస్ నోటిఫికేషన్. June 2 మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ ఉగాదికే ఇవ్వాలి, కానీ ఏమైంది, ఉగాదికి ఆంధ్రప్రదేశ్ అనేది క్యాలెండర్ ఇచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ టూ మచ్ ప్రెషర్ ఇన్ ఆర్డర్ టు గివ్ సంథింగ్. వాళ్ళు ఏంటంటే స్లో ఎందుకు, బట్ దే హ్యావ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ ఏ కమిటీ, కాన్స్టిట్యూటెడ్ కమిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ కమిటీస్ రికమెండేషన్స్ వచ్చి ఆ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి దేర్ ఇస్ అ ప్రొసీజర్ దట్ నీడ్ టు గో. దెన్ ఏపీలో ఏంటి, అరౌండ్ ఒక 2 weeksలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫై చేయమన్నారు. దాని తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మీటింగ్లో వేకెన్సీస్ ఫైనలైజ్ చేశారు, ఫైనలైజ్ చేసేసి క్యాలెండర్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ సిలబస్ కమిటీ ఎప్పుడైతే రివిజన్ కంప్లీట్ అయిపోతుందో దెన్ యూ విల్ బి హియరింగ్ సమ్ గుడ్ న్యూస్. సో June 2 there is very high possibility that you will be hearing either calendar or something about the notification which is for sure, right. And then మనకి డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి యూనిఫామ్ సర్వీసెస్ అంటూ కొన్ని ఉంటాయి. యూనిఫామ్ సర్వీస్ ఏంటి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ జైల్స్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అండ్ దెన్ ద 4th one is డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఒక్కసారి చూడంండి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి జనరల్గా 18 to 44 and 2 years సెక్షన్ చేశారు కాబట్టి 18 to 46. ఇక్కడ ఏంటి 21 to 35, అంటే ఏంటి, ద ఏజ్ క్రైటీరియా ఫర్ ద యూనిఫామ్ సర్వీసెస్ రెడ్యూసెస్, అది గుర్తుపెట్టుకోండి. 21 to 35 మాత్రమే. వేరేజ్ కిందకి రండి, అది ఎక్సైజ్ సూపరింటెండెంట్ 21 to 35. అండ్ ఇంకా కిందకి రండి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా అదే రకంగా ఉంటుంది, రైట్. సో ఇన్ దిస్ టైప్ మీకు ఏంటంటే ఏజ్ క్రైటీరియా అనేది ఖచ్చితంగా యూనిఫామ్ సర్వీసెస్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ ద ఆబ్వియస్లీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ నౌ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత మనం వీ నీడ్ టు సీ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. వన్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు ద తెలంగాణ గ్రూప్ 1 ఈస్ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అని తెలంగాణ గ్రూప్ 1 అని కాదు, గ్రూప్ 2 అని కాదు. వేరాజ్ వన్ ఇట్ కమ్స్ టు ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆర్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీకు 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. కానీ తెలంగాణ గ్రూప్ 1లో కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2లో కావచ్చు, యూ డోంట్ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ ఎనీవేర్. బట్ ఏంటంటే ఆయన బాలకృష్ణారెడ్డి కమిటీ ఏం చెప్తుందంటే నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని దెర్ ఈస్ ఎ న్యూస్ గోయింగ్ ఆన్. సో అక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే మెరిట్ మాత్రమే నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్తారు. అదర్వైజ్ మెరిట్తో పాటు మామూలు గెస్ వర్క్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ యూ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ యూ విల్ బి హ్యావింగ్ 150 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 150 క్వశ్చన్స్లో 150 కూడా మీరు పెట్టేసి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. దాంట్లో మీరు ఎన్ని రైట్ అయితే మీకు అన్ని మార్క్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ దెన్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకుంటే ఇన్ జనరల్ సివిల్ సర్వీసెస్ తీసుకున్న అండ్ సివిల్ సర్వీసెస్ ఇన్ పర్టికులర్ తీసుకుంటే 1:12లో మెయిన్స్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే ఏంటి, ఒక పోస్ట్కి 12 మందిని చేస్తారు. వేరే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 తీసుకుంటే 1:12 to 1:15 తీద్దాం అనుకుంటారు, కానీ ఎప్పుడు కూడా 1:50 అనేది మినిమం తీస్తారు. అండ్ గ్రూప్ 2 అయితే 1:100 తీశారు. వేరే తెలంగాణ గ్రూప్ 1 అండ్ తెలంగాణ గ్రూప్ 2 దే హ్యావ్ డిసైడెడ్ 1:50 అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి, ఒక పొజిషన్కి 50 మందిని చేస్తారు. 100 పొజిషన్స్ అయితే 50 × 100 5,000 మంది రాస్తారు, రైట్. అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ ద డిసైడింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. ప్రిలిమ్స్ ఏమన్నా అందరూ మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు. ఎవరైతే యావరేజ్గా చదివారు, మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతారు. కానీ ద రియల్ రేస్ బిగిన్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ ఇట్ ఈస్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ అండ్ దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ ఫర్ యూ. ఇంటర్వ్యూ అనేది తెలంగాణ గ్రూప్ 1లోనూ గ్రూప్ 2లోనూ లేదు. సో ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ కొంచెం దాని ఏమంటారు పార్టిసన్షిప్ అనేది ఉండదు. సో మీరు ఎంత బాగా రాస్తే మీకు అంత హై ఛాన్సెస్ ఉంటాయి, మీ చేతుల్లోనే మీ భవిష్యత్ అనేది ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ నాట్ MCQ బేస్డ్, ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. ఇదేంటిది, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. అండ్ ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు MCQs ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు డిస్క్రిప్టివ్ మోడల్ ఉంటుంది. అంటే ఏ రకంగా అయితే మనం కాలేజ్లో ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ అనేది ఒక 2-3 పేజెస్ రాస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఒక 3 పేజెస్ ఆన్సర్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రతి పేపర్ కూడా 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ దెన్ ప్రతి ఎగ్జామ్ కూడా యూ విల్ బి హ్యావింగ్ ఫ్రమ్ 2:30 to 5:30. ఆఫ్టర్నూన్ టైంలో లాస్ట్ టైం ఎగ్జామ్ అనేది జరిగింది. ఆఫ్టర్నూన్ టైంలో మీకు లాస్ట్ టైం ఎగ్జామ్ అనేది జరిగింది. Now you will be having 6 papers of mains examination plus 1 qualifying paper. అంటే సార్ మళ్ళీ క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటి సార్ అంటే, మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చే టైంకి మీకు జనరల్ ఇంగ్లీష్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. కానీ ఈ జనరల్ ఇంగ్లీష్లో మీకు ఫుల్ మార్క్స్ రావాలి, మెరిట్ మార్క్స్ కాదు. జస్ట్ 150 అనేది మీకు ఫుల్ స్కోర్ అయితే 40% అంటే అరౌండ్ 67 అనేది మీకు ఖచ్చితంగా దాటాలి. యూ నీడ్ టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ ఆర్డర్ టు గెట్ అదర్ పేపర్స్ ఎవాల్యుయేటెడ్. జనరల్ ఇంగ్లీష్ అని మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయి తీరాలి. మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్కి. సో 150 × 6 900 మార్క్స్కి మీకు పేపర్ అయితే లాస్ట్ టైం 550 అనేది టాప్ స్కోర్ వచ్చింది, విచ్ ఈస్ 61%. 61% తెచ్చుకుంటే యూ విల్ బికమ్ ద టాపర్. అదే మీకు అరౌండ్ 500 కానీ దాటితే మీరు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అనేది ఛాన్సెస్ ఉంటాయి, రైట్. Now
నా ఒక్కొక్కటి డీటెయిల్డ్గా సిలబస్ చూద్దాం. మనం ప్యాటర్న్ చూసాము, ఇప్పుడు సిలబస్ చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వస్తే 150 క్వశ్చన్స్ అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్, అంటే 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్, 2.5 hours, 10 to 12:30. సో ఈ 2.5 hours మీరు మొత్తం 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈ 150 క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఇస్తారు? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కరెంట్ అఫైర్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనగానే నేషనల్ ఇష్యూస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ రీజనల్ అనేది గుర్తుపెట్టుకోండి. రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అంటే తెలంగాణ ఓరియంటెడ్గా కూడా ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అండ్ దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జాగ్రఫీ. అండ్ జాగ్రఫీ దగ్గరికి వచ్చేసరికి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నారు, ఇక్కడ సొసైటీ, కల్చర్, ఆర్ట్స్, హెరిటేజ్ అండ్ లిటరేచర్ అన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి తెలంగాణకి దీనికి? అక్కడ మిమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ టచ్ చేస్తే, ఇక్కడ కంప్లీట్గా కూడా మీకు కల్చరల్ ఆస్పెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు తెలంగాణ. అంటే ఇక్కడ మీరు చూడండి, తెలంగాణ పరంగా ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, తెలంగాణ పరంగా జాగ్రఫీ ఉంది, తెలంగాణ పరంగా మీకు హిస్టరీ ఉంది. అండ్ నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రీసెంట్గా వచ్చేసరికి తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ వస్తుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్కి. సో యూ నీడ్ టు స్టడీ దోస్ పాలసీస్ నాట్ ఓన్లీ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ బట్ ఫర్ ఆల్సో ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గురించి అడుగుతుంది. అంటే ఏంటి? డోంట్ థింక్ దట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అంటే నో, దట్ ఈస్ నాట్ ద కేస్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ద తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్, బీట్ కరెంట్ అఫైర్స్, బీట్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాంగ్ విత్ ఇట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంప్లిమెంటేషన్ విచ్ ఈస్ ఎ సేవియర్ ఫర్ యూ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం ఇప్పుడు మీకు ట్రెండ్స్ అనేది ఐడియా ఉంది. ప్రీవియస్గా అందరూ కూడా డిగ్రీ చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా డిగ్రీ అనేది మానేసి గ్రాడ్యుయేషన్ అనేది ఇంజనీరింగ్ చేస్తున్నారు. మినిమం అనేది ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా ఎంసెట్ రాయడం, ఇంజనీరింగ్ చేయడం. సో ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ ఈజీగా సాల్వ్ చేసేటప్పుడు ఏంటిది, మీకు ఎక్కువ మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉన్నాయి. సో మనం ట్రెండ్స్ చూసేటప్పుడు చూద్దాం ఎక్కువ మార్క్స్ ఎలా మీ చేతుల్లో ఉన్నాయని. అండ్ దెన్ మధ్యలో ఏం మిస్ చేద్దాం? కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్. సో ఇది మన ప్రిలిమ్స్ సిలబస్. మీరు చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 1లో ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ జనరల్ ఇంగ్లీష్. గ్రూప్ 2లో కూడా పేపర్ 1 అదే సిలబస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ బాగా ప్రిపేర్ అయితే గ్రూప్ 2 పేపర్ 1 అనేది బాగా ప్రిపేర్ అయినట్టే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ సీ ద ట్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రెండ్స్ చూస్తే ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ వెరీ గుడ్ పాజిటివ్ ఫీలింగ్. మనందరం కూడా ఇంజనీర్స్, మ్యాక్సిమం నేను కూడా ఇంజనీరే. సో ఒక్కసారి మీరు చూస్తే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంప్లిమెంటేషన్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి? మినిమం 20 to 25 క్వశ్చన్స్ అనే వస్తున్నాయి. అంటే ఏంటి, 20 క్వశ్చన్స్ మీ జేబులో ఉన్నట్టే. ఒక్కసారి మనకి 3 ఎగ్జామ్స్ జరిగాయి. 2022లో జరిగింది, 23లో జరిగింది, 24లో జరిగింది. 3 times మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగితే ఏవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? ఎందుకంటే 3 times ఇస్ గుడ్ యాక్చువల్ నెంబర్. ఆ అబ్జర్వేషన్ మనం అనాలిసిస్ అనేది చేయొచ్చు. 2022 చూడండి, 2022లో జనరల్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాని తర్వాత లాజికల్ రీజనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఏవైతే 4 pillars ఆఫ్ ప్రిపరేషన్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సేమ్ ప్రిఫరెన్స్, సేమ్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు మోర్ ఆర్ లెస్.
రైట్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మాత్రమే పట్టుకొని మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి అంటే నో. దానికంటే కూడా జనరల్ సైన్స్ చాలా తక్కువ మంది కాన్సెప్ట్ చేస్తే నేను చాలా ఎక్కువ మందికి అది భయం, ఎందుకంటే బయాలజీ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ దట్ కమ్స్ లాజికల్ రీజనింగ్. ఈ రెండిట్లోనూ పోల్చుకుంటే మీరు 50 మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉంటాయి. సో ఈ రెండు మాత్రం ప్రిపరేషన్లో మాత్రం యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. హిస్టరీ, జాగ్రఫీ మీరు ప్రిపేర్ అయిపోయి సైన్స్ అండ్ టెక్నాలజీ, లాజికల్ రీజనింగ్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ద సేమ్ ట్రెండ్ కంటిన్యూస్ ఇన్ 2023 and the same trend continues in 2024 except history and cultural heritage కి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఇక్కడ ఏంటిది, దీనికి ఇంపార్టెన్స్ తగ్గల, వేరాస్ ఇవి దాని ఏమంటారు ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అన్ని కూడా ఇదివరకు 12 క్వశ్చన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ హిస్టరీకి ఇన్ 2024 ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. రైట్, దిస్ ఈస్ ద ట్రెండ్ దట్ వీ కెన్ అబ్జర్వ్. సార్ మనం ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మీరు ప్రిలిమ్స్ అంటే సింపుల్ థింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ బాగా చదువుకో, అండ్ లాజికల్ రీజనింగ్ బాగా ప్రిపేర్ అవ్వు, హిస్టరీ బాగా ప్రిపేర్ అవ్వు, నీకు ఖచ్చితంగా మోర్ మార్క్స్ వస్తాయి. మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా నువ్వు యావరేజ్గా ప్రిపేర్ అయినా సరే నువ్వు ఈజీగా గెట్ ఆన్ అనేది అయిపోగలవు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, విచ్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ దిస్ అనాలిసిస్. నెక్స్ట్ కమ్స్ Now comes the mains examination, which is the toughest part. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, 900 మార్క్స్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటే దాంట్లో 6 పేపర్స్. పేపర్ 1 మనం పేపర్ 1 అనేది చివరిలో మాట్లాడదాం, బికాజ్ ఇట్ నీడ్స్ స్పెషల్ అటెన్షన్, జనరల్ ఎస్ఏ కాబట్టి. మిగతా పేపర్ చూడండి, పేపర్ 2, 3, 4, 5 and 6 ఎక్సెప్ట్ పేపర్ 1 మీకు అన్ని పేపర్స్ కూడా సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. అన్నీ మనం ఏమాట్లాడడం 150 మార్క్స్కి, ప్రతి దాంట్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 2 తీసుకోండి, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇవి 3 సెక్షన్స్. లైక్ దిస్ పేపర్ 3లో కూడా 3 సెక్షన్స్, సొసైటీ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు. ఎకానమీ కూడా ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, దెన్ డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవి మోడర్న్ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ దెన్ కమ్స్ ద డేటా ఇంటర్ప్రిటేషన్. దెన్ తెలంగాణ మూమెంట్లో 3 సెక్షన్స్, ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ బేస్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మీకు ప్రతి దాంట్లో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి మనకి 150 మార్క్స్, 150/3 50 మార్క్స్ ఈజ్ ఆఫ్ ఈచ్ సెక్షన్. ఒక సెక్షన్లో 50 మార్క్స్ ఉంటాయి, అండ్ 50 మార్క్స్ కూడా ఒక క్వశ్చన్కి 10 మార్క్స్. సో you need to write 5 questions from each of the sections. You need to write 5 questions from each of the sections except logical reasoning. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు 30 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో 25 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఎక్సెప్ట్ దిస్ ఆల్ అదర్ పేపర్స్ మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 5 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. సో 50 మార్క్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద సెక్షన్ ఎక్స్క్లూడింగ్ జనరల్ ఎస్సే అండ్ లాజికల్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మీకు 25 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఇదేంటి అంటే లాజికల్గా వాడు ఏం చేశాడు, టైం మేనేజ్మెంట్ని టెస్ట్ చేస్తున్నాడు అక్కడ. మీరు ఒక్కసారి చూడండి, లాస్ట్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏ రకంగా అయింది అంటే పేపర్ 5 అనేది మీకు రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 క్వశ్చన్స్ రాయాలి, ఎస్ రిటర్న్. మోడర్న్ ట్రెండ్స్ 5 క్వశ్చన్ రాయాలి, ఇదేమో 25 క్వశ్చన్స్ రాయాలి. మ్యాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు, అరే 50 మార్క్స్ నా జేబులో ఉన్నాయి, సో నేను ఏం చేస్తాను, అలా డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేస్తాను. 25 క్వశ్చన్లు నేను దానికే టైం వచ్చేస్తాను. మొత్తం 3 గంటల్లో 2 గంటలు దానికి ఇచ్చేస్తారు. 2 గంటలు దానికి ఇచ్చేస్తే 50 మార్క్స్ జేబులో పడ్డాయి. ఓకే, మిగతా 1 అవర్ ఉంది, 1 అవర్లో మీరు 10 క్వశ్చన్స్ రాయగలరా? సో ఎవరికి ఎక్కువ సక్సెస్ వచ్చింది, ఎవరైతే ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాశారో, లాజికల్ రీజనింగ్లో అట్లీస్ట్ ఒక 15 క్వశ్చన్స్ రాశారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్. అంటే ఏంటి, పేపర్ 5 అనేది పేపర్ 5 బికేమ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ నాట్ ఫర్ ద టఫ్నెస్ దట్ ఇట్ హ్యాడ్ బట్ ఫర్ ద టైం మేనేజ్మెంట్ టెక్నిక్ వన్ నీడ్ టు హ్యావ్. టైం మేనేజ్మెంట్ టెక్నిక్ గానే మీకు ఉంటే పేపర్ 5 అనేది ఈజీగా మీకు ఎక్కువ మార్క్స్ అనేది వస్తుంది. నా ఈసారి 2024లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాంట్లో పేపర్
పేపర్ 1లో కూడా చాలా ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది అయింది. నౌ కమ్స్ టు ద పేపర్ 1 విచ్ ఇస్ ద క్రూషియల్ వన్. పేపర్ 1 ఈజ్ జనరల్ ఎస్సే. మామూలుగా ప్రతి ఒక్క పేపర్లోనూ 5 క్వశ్చన్, ప్రతి ఒక్క సెక్షన్లోనూ 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక క్వశ్చన్కి మీకు 10 మార్క్స్, అంటే మీకు ఒక 3 పేజెస్ వదులుతారు. ఒక క్వశ్చన్కి 3 పేజెస్ వదులుతారు. మీరు మొత్తం ఒక పేపర్లో 15 క్వశ్చన్లు రాయాలి. 15 క్వశ్చన్లు 180 నిమిషాల్లో రాయాలి. అంటే ఒక క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి? యూ నీడ్ టు రైట్ ఇన్ 12 minutes. 12 minutesలో ఒక క్వశ్చన్ రాయాలి. అలా మీరు 15 క్వశ్చన్స్ రాయాలి, 6 పేపర్స్ రాయాలి. అందుకే అది టఫెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అయ్యింది. అండ్ నౌ జనరల్ ఎస్సే తీసుకుందాం. జనరల్ ఎస్సే తీసుకుంటే మీరు 50 మార్క్స్ ఒక్కొక్కటి, నాట్ 10 మార్క్స్. అండ్ మీరు 8 to 9 పేజెస్ అనేది ఒక ఎస్సే అనేది రాయాలి. మీరు మ్యాక్సిమం 3 essays రాస్తారు. 50 మార్క్స్ అంటే ఒకటి 3 essays రాయాలి. 3 into 50 150, అంటే 9 పేజెస్ ఒక ఎస్సే రాయాలి. అంటే అరౌండ్ 30 పేజెస్ అనేది మీరు కానీ రాస్తే జనరల్ ఎస్సేలో మీకు మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడే చాలా మందికి జనరల్ ఎస్సేలో తగ్గినాయి. ఏంటిది సార్, సివిల్ సర్వీసెస్లో కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ ఎస్సే ఉంటుంది, కానీ దానికి దీనికి తేడా ఏంటి అంటే, సివిల్ సర్వీసెస్లో మీకు ఏదైనా టాపిక్ ఇచ్చారు అంటే, సపోజ్ లెట్స్ సే రెన్యూవబుల్ ఎనర్జీ అనే టాపిక్ ఇచ్చారు అంటే, మీరు ఇండియా వైడ్గా ఏ రకంగా ఉంది అనేది మీరు బాగా రాస్తారు. ఎస్, అదే ఆన్సర్ అని మీరు తెలంగాణ గ్రూప్ 1లో రాస్తే మార్క్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే నేషనల్ పర్స్పెక్టివ్ అనేది మీరు నేషనల్ పర్స్పెక్టివ్ అనేది మీరు డిస్కస్ చేస్తున్నారు, కానీ స్టేట్ పర్స్పెక్టివ్, స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎంత, స్టేట్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, ఇవేమి కూడా మీరు డిస్కస్ చేయట్లే. అప్పుడు ఏమవుతుంది, దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్కంప్లీట్. అప్పుడు నీకు మార్క్స్ అనేది తగ్గినాయి. అందుకే సివిల్ సర్వీసెస్లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ సర్వీసెస్లో జనరల్ ఎస్సేలో తగ్గినాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్, దే డిడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్. అందుకే ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ వాడినా సరే, ఎక్కడైనా కేస్ స్టడీస్ వాడినా, ఇవన్నీ కూడా తెలంగాణ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కానీ మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ టు స్కోర్ వెరీ వెరీ గుడ్ మార్క్స్. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం ప్యాటర్న్ అనేది చూసాం. నౌ కమ్స్ 2024ది 25లో రిజల్ట్ డిక్లేర్ అయ్యింది. అండ్ 26 ఫిబ్రవరిలో ఏమో జడ్జిమెంట్ వచ్చేసింది. నిన్నగాక మొన్న వచ్చేసరికి సుప్రీంకోర్టు కూడా డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసింది. సో ఇప్పుడు ఏమైంది, నౌ 2024 రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. ఇక్కడ మేము చూస్తే హైయెస్ట్ స్కోర్ ఎంత ఉంది, 550 మార్క్స్, అండ్ ఇట్ ఈస్ బై ఫీమేల్ హూ ఈస్ లక్ష్మీ దీపిక. అంటే ఆ అమ్మాయి అండి 550 మార్క్స్ ఉంది. షీ ఈస్ ద టాపర్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా, అదే అమ్మాయికి ఈ ఇయర్ జనవరిలో డిక్లేర్ చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్లో కూడా టాప్ అనేది వచ్చింది. సార్ ఎలా సార్, ఒకే అమ్మాయికి తెలంగాణలోనూ టాప్ వచ్చింది, ఏపీలోనూ టాప్ వచ్చింది, నేను ఏపీ ఎగ్జామ్ కూడా రాయొచ్చు అంటే రాయొచ్చు, కానీ ఏపీలోకి వెళ్ళేసరికి మీకు ఓన్లీ 5% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి, 100 పోస్టులు ఇస్తే మీరు నాన్ లోకల్కి అని అన్రిజర్వ్డ్లో టాప్ 5లో ఉంటే మాత్రమే మీకు ఆ పోస్ట్ అనేది వస్తుంది. సో ఆమె ఏం చేసింది, టాప్కి వెళ్ళిపోయింది. సో రెండిట్లోనూ టాప్ కొట్టడం అనేది ఎందుకు కొట్టింది అంటే, జస్ట్ ఓన్లీ వన్ థింగ్, she has actually mastered the technique of group 1 examination, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది కంప్లీట్గా షీ మాస్టర్డ్ ఇట్. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది 500 అబవ్ ఉన్నారు మీరు చూస్తే, అరౌండ్ మోర్ దాన్ 50 స్టూడెంట్స్ ఆర్ అబవ్ 500. అంటే 500 మార్క్స్ కానీ మీకు వస్తే ఖచ్చితంగా లాస్ట్ టైం డీసీ అనేది వస్తుంది. అంటే లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్ 45 ఉన్నాయి. సో 45 ఉంటే 500 దాటిన వాళ్ళు 50 మంది ఉన్నారు. అంటే ఏంటి, అందరికీ కూడా డీసీ రాలా. సో మీకు 500 వచ్చినా సరే డీసీ అనేది రావడం కష్టమైంది లాస్ట్ టైం. సో ఈసారి అంతకంటే తక్కువ పోస్టులు అనేవి నోటిఫై అవుతాయి. అప్పుడేంటి, ఇంకొంచెం ఎక్కువ రావాలి. అంటే లాస్ట్ టైం హైయెస్ట్ అనేది 61%కి వస్తే ఈసారి ఇంకొంచెం పెరిగి 65%కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ఆ 65% మీరు సాధించడం మీ టార్గెట్. బోర్డు మీద రాసి పెట్టుకోవాలి, 65% ఈజ్ మై టార్గెట్, అండ్ దెన్ యూ కెన్ లిటరల్లీ అచీవ్ ఇట్. సరే సార్, మరి ఏపీపీఎస్సీ 2026 రిజల్ట్లో ఇంకా డిక్లేర్ చేయలేదు మార్క్స్ అనేవి. దానికంటే ముందు తీసుకుందాం 2023 రిజల్ట్. అక్కడ 525 అనేది హైయెస్ట్ అయింది బోనస్. సో ఆ 525 అనేది అలాంగ్ విత్ ద ఇంటర్వ్యూ మార్క్స్, ఇంటర్వ్యూలో ఏమో 72 వచ్చినాయి, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏమో 72 తీసేసాను, అరౌండ్ 463. అంటే అక్కడ ఎంత, 63%.
సో మీరు ఈవెన్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 రాసినా సరే, ఇఫ్ యూ ఆర్ బిట్వీన్ 60 to 65%, యూ విల్ బి ఇన్ ద టాప్ త్రీ ఖచ్చితంగా ఉంటారు 65% కానీ వస్తే. సో దట్ ఈజ్ యువర్ టార్గెట్. మీకు 100 out of 100 మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే కాలేజ్ లెవెల్లో కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు టాపర్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే గ్రూప్ 1 వస్తుందంటే అది తప్పు. ఎవరైతే హార్డ్ వర్క్ ఉంటుందో, పేషెన్స్ ఉంటుందో, పెర్సివరెన్స్ ఉంటుందో, ఎవరైతే అనలైటికల్గా రాయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మీకు 100% రావాల్సిన అవసరం లేదు. 60 to 65% వస్తే యూ విల్ బి ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్. దెన్ మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత, మార్క్స్ డిక్లేర్ చేసిన తర్వాత మనకు ఒక అనాలిసిస్ రిలీజ్ చేశారు. ఈ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక్కొక్క పేపర్లో ఎంత రావాలి సార్, ప్రతి పేపర్ కూడా నాకు టాప్ రావాలంటే ఒక్కసారి చూడండి. క్వాలిఫైయింగ్ పేపర్ 139 మార్క్స్. అయ్యా చాలా మందికి ఎక్కువ వచ్చినాయి. క్వాలిఫైయింగ్ అనేది 40% వస్తే చాలు, అది ఎంత వచ్చినా సరే అది అనవసరం. మిగతా 5 పేపర్స్ చూడండి. 97, 102, 102, 113, 96, 100. ఈ 113 అనేది పేపర్ 4 ఎకానమీ, మన సబ్జెక్ట్. సో ఎకానమీ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హై స్కోరింగ్. వేరస్ లీస్ట్ దేంట్లో ఉంది పేపర్ 5. సో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదని చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ దాంట్లో హైయెస్ట్ వాళ్ళకి కూడా 96.5. అంటే ఏంటి, మోర్ ఆర్ లెస్ మీకు ఎంత ఉండాలి, మోర్ ఆర్ లెస్ మీకు 100 మార్క్స్ ఈచ్ పేపర్లో ఉంటేనే మీరు టాప్లో ఉంటారు. ఇప్పుడు 100 మార్క్స్ రావాలి అంటే 15 క్వశ్చన్స్కి అరౌండ్ 6.5 మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాలి. 6.5 మార్క్స్ ఒక క్వశ్చన్కి రావాలి అంటే యూ నీడ్ టు ఇంక్లూడ్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అలాంగ్ విత్ ద కంటెంట్. అది కూడా మీకు మీ పీసీఎం క్లాసెస్లో ప్రతి వీక్ కూడా మీకు నేర్పిస్తారు. ఏ ఆస్పెక్ట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎక్కడ యాడ్ చేయాలి, లాజికల్ ఫ్లో ఏ రకంగా ఉండాలి, రైట్, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు పీసీఎం క్లాసెస్లో ఉంటాయి. బికాస్ మీకు క్లియర్గా ఇట్ ఈస్ 100 మార్క్స్ అనేది మీకు ప్రతి పేపర్లోనూ రావాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వెరీ స్మాల్ న్యూయన్సెస్. ఆ న్యూయన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి. సార్ మరి 6.5కి ఎక్కువ అంటున్నారేంటి, 9 వచ్చిన వాళ్ళు లేరా, 10 వచ్చిన వాళ్ళు లేరా అంటే మీరు మార్క్స్ చూసారుగా. యావరేజ్గా 15 క్వశ్చన్స్లోనూ 6.5 to 7 మార్క్స్ వస్తే మీకు హైయెస్ట్ మార్క్ అంతే వేస్తారు. ఈవెన్ మేము మన టెస్ట్ సిరీస్ జరిగేటప్పుడు కూడా వీ ఓన్లీ గివ్ 6 మార్క్స్. ఎందుకంటే ఎంత బాగా రాసిన, బికాస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ అవార్డెడ్ 6 మార్క్స్ హియర్, సో దట్ దే విల్ బి గెటింగ్ 7 మార్క్స్ దేర్. మ్యాక్సిమం 7 మార్క్స్ ఇస్తారు, అంతే తప్ప 10 మార్క్స్ ఎక్కడ ఎవరు, రైట్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ లాంగ్వేజెస్. ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఆ లాంగ్వేజ్ లాగా 75 out of 75 ఎప్పుడు ఎవరు. సో ఇక్కడ ప్రతి పేపర్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ తెలుగు మీడియంలో సక్సెస్ తక్కువ, ఇంగ్లీష్ మీడియంలో సక్సెస్ ఎక్కువ అంటే ఆబ్వియస్లీ ఎంతమంది అయితే అటెంప్ట్ చేశారో, అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. మనం ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు సార్, ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోవాలా, తెలుగు మీడియం చూస్ చేసుకోవాలా? సింపుల్ థింగ్, ఇఫ్ యు ఆర్ వెరీ 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 గుడ్ అట్ తెలుగు ఆన్సర్ రైటింగ్ దెన్ ఓన్లీ చూస్ తెలుగు మీడియం. ఎందుకు అంటే తెలుగు మీడియంలో సపోజ్ నా పేరు వెంకటేష్, నేను వెంకటేష్ అనే పేరుని ఇంగ్లీష్లో రాస్తే నేను 3 secondsలో రాయగలను. అదే వెంకటేష్ అని నేను తెలుగులో రాస్తే నాకు 5 seconds టైం పడుతుంది. జస్ట్ ఇది ఇన్హెరెంట్ డిసడ్వాంటేజ్ ఇన్ ద లాంగ్వేజ్. ఎందుకు అంటే ఇక్కడ నేను ఒత్తులు ఇవ్వాలి, పళ్ళులు ఇవ్వాలి అండ్ గుణింతాలు ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చేటప్పటికి నాకు తెలుగులో కొంత స్లో అవుతుంది రైటింగ్. సో మీరు కానీ ఆ పేజ్ని అందుకోగలిగి 15 questions రాయగలుగుతాను అన్ని పేపర్లు అనేది నమ్మకం ఉంటే తెలుగు మీడియం అనేది చూస్ చేసుకోండి. బట్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు చూస్ చేసుకోమంటారంటే జస్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు 15 out of 15 questions రాయకపోతే అసలు రేస్లోనే లేరు. 15 questions రాయాలి, రాసింది రిలవెంట్గా రాయాలి, 6 పేపర్లో రాయాలి, అప్పుడు మీరు రేస్లో ఉన్నట్టు, రైట్. సో నౌ ద లాంగ్వేజ్ యాక్చువల్లీ కన్ఫ్యూజన్ అనేది ఎవరికన్నా ఉంటే క్లియర్గా మీరు 15 questions తెలుగులో పూర్తిగా రాయగలిగితే చూస్ తెలుగు మీడియం. మీరు 15 questions కానీ తెలుగులో పూర్తిగా రాయలేకపోతున్నాను అని అంటే చూస్ ఇంగ్లీష్ మీడియం. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ ద మీడియం దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ ద మార్క్స్ దట్ మ్యాటర్. సింపుల్, రైట్. నెక్స్ట్
క్యాండిడేట్స్ సార్ ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారా మేల్స్ ఎక్కువ ఉన్నారా అంటే మోర్ ఆర్ లెస్ 59:41 ఉన్నారు. అండ్ 500 మెంబర్స్లో కూడా అదే రకంగా ఉన్నారు. And then number of candidates in 500 for different categories. 132 BCలో obviously BC has the highest reservation కాబట్టి BCలో ఎక్కువ మంది ఉన్నారు. SC 50, ST 38, OC EWS 52. So this is how the mains marks are there. This is how the mains marks came and how the selection happened. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, గ్రూప్ 1 ప్యాటర్న్ ఏమైనా మారిందా, ఇచ్చే క్వశ్చన్ స్టాండర్డ్ ఏమైనా మారిందా, సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్కి వెళ్ళిపోయారా, అసలు స్టాండర్డ్ అనేది బాగా పెంచేశారా అంటే ఇప్పుడు చూద్దాం మనం. మీరు చూస్తే ఇది 2022 లెవెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, అరేంజ్మెంట్, మ్యాచింగ్, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఈ ఫార్మాట్. సో 2022 పేపర్ చూడండి. 2022 పేపర్ చూడండి. ద ఫస్ట్ థింగ్ దట్ వి అబ్జర్వ్ ఇస్ కొన్ని ప్యాటర్న్స్ వాళ్ళు టచ్ కూడా చేయరా. Whereas 2023 most patterns were touched. Even 2024 most patterns were touched. అంటే ఇక్కడ ఏంటి, over a time period they have diversified the question paper. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ని డైవర్సిఫై చేశారో ఆబ్వియస్లీ టఫ్నెస్ అనేది పెరుగుతుంది. ఇదివరకు చూస్తే 2011 ఆ టైంలో చూస్తే మీకు అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ కావచ్చు, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ యూపీఎస్సీలో ఉండేవి. ఇప్పుడు చూస్తే మీరు ఈ యూపీఎస్సీ నుంచి తెలంగాణ గ్రూప్ 1లో కూడా మీరు చూడండి అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇచ్చారు 2024లో. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్ 5, 7, 4 క్వశ్చన్స్. అంటే ఏంటి, వీటికి కూడా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ విచ్ ఇస్ ద ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ ఈజియెస్ట్ ఫార్మ్ అనేది తగ్గుతుంది అండ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు పెరుగుతున్నాయి. ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ద ఇండికేషన్ దట్ మోర్ డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ అండ్ వెన్ ద మోర్ డైవర్సిఫికేషన్ హ్యాపెన్స్ ద టఫ్నెస్ అండ్ ద అనలిటికల్ లెవెల్ ఇంక్రీజెస్. అనలిటికల్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఎక్కువ మెరిట్ స్టూడెంట్స్ అనే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఈజీగా 4 ఆప్షన్స్లో ఒకటి గమనించే ఎంతసేపు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఆర్డర్ టు గెస్ ఇట్, రైట్? బికాస్ ఎనీవే MCQs 25% is the your opportunity to succeed because 1 out of 4 questions కదా, రైట్? అండ్ దెన్ సార్ ఈ ప్యాటర్న్ అనేది చూస్తే మన యూపీఎస్సీ ప్యాటర్న్కి దగ్గరలో ఉందా అంటే ఒక్కసారి చూడండి. సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్లో కూడా మీకు అంత డైవర్సిఫికేషన్ లేదు. వేరాజ్ గ్రూప్ 1 అనేది మీకు డైవర్సిఫికేషన్ ఎక్కువ చేశారు. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు కస్ ద మెరిట్ ఇంటూ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మీకు మెరిట్ రావాలి అంటే ఎక్కువ అనలైటికల్ పేపర్ అనేది ఇవ్వాలి. సో 2022 అనేది మీకు ఫ్యాక్చువల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే 2024 అనేది మీకు అనలైటికల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ద pattern have changed and likewise the standard is increased. Standard అనేది పెరిగింది because the diversification happened. సార్ మరి 2022 పేపర్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ అన్నారు 3 పేపర్స్లో అంటే ఫస్ట్ థింగ్ when it is analytical and lengthy. పేపర్ అనేది అనలైటికల్గా ఉంది, లెంతీగా ఉంది. ఎలా అయితే యూపీఎస్సీ ఉంటుందో ఇట్ ఈస్ ఈజీ టు సాల్వ్, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సెకండ్ థింగ్ ఫ్యాక్చువల్ ప్లస్ లెంతీ. అనలిటికల్ ప్లస్ లెంతీ అని అనుకో మీకు ఈజీగా కొన్ని ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసేయచ్చు, ఒకదానికి ఒకటి లింక్ పెట్టచ్చు ఈజీగా. మీరు యూపీఎస్సీలో అందుకే చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ when it is tough, most of the people why they find it interesting is analytical questions ఎక్కువ అడుగుతారు. వేరాజ్ తెలంగాణ గ్రూప్ 1 2022 ఎగ్జామినేషన్ తీసుకుంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, ఆ ఫ్యాక్చువల్ కూడా లెంతీగా అడిగారు. అప్పుడు ఏంటి, మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్ తెలిసి ఉంటేనే ఆన్సర్ పెట్టగలరు. అందువల్ల 2022 పేపర్ చాలా మంది స్టూడెంట్స్ మొత్తం క్వశ్చన్ పేపర్ కూడా చదవలేకపోయారు. మీరు చూస్తే ఇక్కడ 42 క్వశ్చన్స్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఎస్ ఇట్ ఈస్ గుడ్. వేరాజ్ 5 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 2022లో 23 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంత హై ప్రపోర్షన్ ఆఫ్ 5 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది టఫ్ అనేది అనిపిస్తుంది. కానీ ద స్టాండర్డ్ అండ్ ద బెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 1 కేమ్ ఇన్ 2024 విచ్ హ్యావ్ గివెన్ డైవర్సిఫైడ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ ఇచ్చారో ఇట్ ఈస్ గుడ్ దట్ మోస్ట్ మెరిట్ అనేది వస్తుంది.
హౌ షుడ్ బి యువర్ అప్రోచ్ ఫర్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మీ అప్రోచ్ ఏ రకంగా ఉండాలి? ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సెపరేట్గా ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెపరేట్గా ప్రిపేర్ అవ్వాలా, లేదా రెండు కలిపి ప్రిపేర్ అవ్వాలా అంటే మనం ఇందాక సిలబస్లో చూసాము 4 pillars ఆఫ్ ప్రిపరేషన్: హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ 2 మేజర్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లాజికల్ రీజనింగ్. ఈ 6 సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లోనూ ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్లోనూ ఉంది. సో if at all you prepare those 2 independently, obviously మీ రిడండెన్సీ అనేది ఉంటుంది. అలా కాకుండా నేను ఫండమెంటల్ రైట్స్ అనేది చదువుతున్నాను, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది నేను కాన్సెప్ట్గా చదువుతాను, ఈ కాన్సెప్ట్గా చదివిన తర్వాత నేను క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూ సాల్వ్ చేస్తాను అండ్ అలాగే మెయిన్స్ క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా కలిపి మీరు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది అవుతుంది. సో వాట్ వీఆర్ యాక్చువల్లీ ఎస్టాబ్లిషింగ్ ఈస్, మేము ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దట్ ఈస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఒక కాన్సెప్ట్కి మీకు క్లాస్ చెప్తే ఆ కాన్సెప్ట్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ తెప్పించిన తర్వాత దాని మీద మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి. సో దట్ మీరు వన్ టైం మీరు చదువుతారు, మీరు రెండు కూడా అటెంప్ట్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ యువర్ ప్రిపరేషన్ నీడ్ టు బి, అండ్ ఇట్ షుడ్ బి ఇంక్రిమెంటల్ ఇన్ నేచర్. It should be incremental in nature. As I am saying, when I am saying integrated, it is prelims come mains, PCM రెండు కలిపి చదువుతారు. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంక్రిమెంటల్, ఒకే రోజు మీరు టఫ్నెస్ అనేది పెంచేసుకోకూడదు. మీకు స్లోగా ఒక టాపిక్ అయిందో ఆ టాపిక్ సంబంధించి పీవీక్యూస్ చూస్తారు, ఆ టాపిక్ సంబంధించి టెస్ట్ రాస్తారు. యూ విల్ గెట్ హోల్డ్ ఆఫ్ ద టాపిక్ లైక్ ఇస్ నెక్స్ట్ టాపిక్ యాజ్ ఏ హోల్. మీకు ఒక వాన్ అనేది చిన్న చిన్న చినుకులు కలిపి ఎలా అవుతుందో లైక్ వైజ్ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి. యువర్ ప్రిపరేషన్ అంటే మీకు సిలబస్ అనేది ఒక ఓషన్లా ఉంది. ఆ ఓషన్ అనేది మీకు ఒకేసారి మీరు డీల్ చేయకూడదు, చిన్న చిన్న టాపిక్స్ అనేవి డీల్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ ఈస్. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ ఇన్ అవర్ క్లాస్. అండ్ దెన్ సార్ మనకి సిలబస్ అనేది ఇంత హెవీగా ఉంది కదా, మరి ప్రయారిటీస్ ఎలా ఇవ్వాలి సార్ అంటే దట్ ఈస్ వేర్ అవర్ ప్రాసెస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. దిస్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. What is meant by reverse engineering technique? Generally, ఏ స్టూడెంట్ అనేవాడు సిలబస్ ప్రిపేర్ అవుతాడు, ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు, అదే ఎక్కడైనా ఉంది. కానీ సిలబస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రయారిటీ ఏ రకంగా ఇవ్వాలి అని తెలుసుకోవాలంటే, సపోజ్ లెట్స్ పాలిటీలోకి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ఉంది, పొలిటికల్ పార్టీస్ ఉంది, సిటిజన్షిప్ ఉంది. ఈ మూడిట్లో నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఐ నీడ్ టు సీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో హౌ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద టాపిక్ కేమ్. దాని బేస్ మీద ఏంటి, ఫండమెంటల్ రైట్స్ నుంచి లెట్స్ సే 30 క్వశ్చన్స్ వచ్చాయి, పొలిటికల్ పార్టీస్ నుంచి లెట్స్ సే 10 క్వశ్చన్స్ వచ్చాయి, సిటిజన్షిప్ నుంచి లెట్స్ సే 15 క్వశ్చన్స్ వచ్చాయని అనుకుందాం. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? యూ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్, దెన్ సిటిజన్షిప్, దెన్ పొలిటికల్ పార్టీస్. సో what are we teaching? You need to prioritize your syllabus based on the reverse engineering technique. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద ఏ టాపిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ టాపిక్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని బేస్ మీద ప్రయారిటీ అని డిసైడ్ అయినప్పుడు మీకు టైం అనేది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అవుతుంది. అదే మేము కంప్లీట్ గా క్లాస్ లో కూడా టీచ్ చేసేది. We teach reverse engineering technique where you will be studying each of the topic based on their priority level. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఏ రకంగా ఇచ్చారో చూసి దాని బేసిస్ మీద మీరు ప్రిపేర్ అవుతారు. రైట్ నౌ సార్ ఇదంతా ఓకే, మరి కరెంట్ అఫైర్స్ ఏ రకంగా చేసుకోవాలి, నోట్స్ ఏ రకంగా చేసుకోవాలి, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ప్రిపరేషన్. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డిపెండ్స్ సోల్లీ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సార్ అదేంటి సార్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం రాయాల్సింది కదా, వాడు కరెంట్ అఫైర్స్ ఏం ఇవ్వడు కదా. ఏ రకంగా అంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడుంది అనే క్వశ్చన్ అడిగితే
4 ఆప్షన్స్ ఇస్తారు. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆన్ ఇండియాస్ ఎకానమీ అని అడుగుతాడు. అంటే ఏంటి, మీకు ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అది ఎంసీక్యూ బేస్ మీద అడగడు, దాని యొక్క ఇంపాక్ట్ అడుగుతాడు, దాని రీజన్స్ అడుగుతాడు, దాని కాన్సిక్వెన్సెస్ అడుగుతాడు. అంటే ఇదేంటి, మొత్తం కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనే మెయిన్స్ ఎగ్జామినేషన్ చదవాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా చేసుకునే విధానం ఏ రకంగా ఉండాలి అంటే, యూ నీడ్ టు ప్రిపేర్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పాలిటిక్స్ సంబంధించి ఏం జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, కేశవానంద భారతి జడ్జిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే రీసెంట్ జడ్జిమెంట్స్ ఏమైనా కేశవానంద భారతి తర్వాత ఏ రకంగా జడ్జిమెంట్స్ అనేవి వచ్చాయి, అవి ఏ రకంగా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి, అసలు పుట్టస్వామి జడ్జిమెంట్ ఏంటిది, రైట్. ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్లో ప్రిపేర్ అయ్యి ఒక చోట రాసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పాలిటీ. లైక్ ఎకానమీ తీసుకుందాం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ వచ్చింది, అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది, జీడిపి డేటా వచ్చింది. ఇవన్నీ కూడా ఒక చోట ఉన్నప్పుడు యూ కెన్ అనలైజ్ వెన్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజెస్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ది ఎకానమీ, అండ్ వెన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యాక్చువల్లీ డిక్రీజెస్ హౌ ద డిమాండ్ విల్ డిక్రీజ్, రైట్. ఇదంతా కూడా మనం ఒకదానికి ఇంకొక దానికి లింక్ చేసుకొని మెయిన్స్ ఆన్సర్ అనేది రాస్తాం. సో మెయిన్స్ ఆన్సర్ మీరు రాయాలి అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్తో పాటు ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది బాగా రాయగలరు. దట్స్ వై యూ నీడ్ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇన్ ఏ సబ్జెక్ట్ వైజ్ మోడల్. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు చేసుకోవాలి. సార్ మరి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ వైజ్ ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఏం చేస్తారు అంటే, మోరల్లీ మీకు అవే కదా టాపిక్స్ ఉన్నాయి, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, అండ్ మోర్ దెన్ దట్ మీకు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంది, కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రీజనల్ కరెంట్ అఫైర్స్, లైక్ లెట్స్ సే తెలంగాణ స్టేట్ యొక్క ఫినాన్సెస్ అనేవి బాగాలేదు అని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఒక 2 days బ్యాక్, అండ్ అది కూడా మీకు ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు కదా. సో అదే సింపుల్గా ఏం చేస్తారు, మీరు సబ్జెక్ట్ వైజ్ నోట్స్ చేసుకున్నప్పుడు దట్ విల్ ఆల్సో క్యాటర్ టు ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఏవైతే మీకు సబ్జెక్ట్స్లో కవర్ అవ్వవో అవి మాత్రం మిస్లీనియస్ అంటారు కదా, ఈ మిస్లీనియస్ అనేవి మీరు ఎవ్రీ మంత్ మ్యాగజైన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎవ్రీ మంత్ విజ్ఞాన్ మ్యాగజైన్ అని మన మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మోస్ట్లీ మీరు కరెంట్ అఫైర్స్ అనేవి మెయిన్స్ రిలేటెడ్ నోట్స్ కింద రాస్తారు, వేరాస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి మ్యాగజైన్ అనేది చదువుతారు. దట్స్ వై ద కరెంట్ అఫైర్స్ విల్ బి కంప్లీటెడ్. వేరాస్ నోట్స్ ఏ రకంగా చేసుకుంటారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ లెట్స్ సే మీరు ఎకానమీ చదువుతున్నారు, ఎకానమీకి సంబంధించి నేషనల్ ఇన్కమ్ గురించి చదువుతున్నారు, జాతీయ ఆదాయం గురించి చదువుతున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఇన్కమ్ యూ హ్యావ్ ద బేసిక్ కాన్సెప్ట్. సో బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి ఇక్కడ రాసుకుంటారు. వేరాస్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. కరెంట్ ఎకానమీ ఇస్ సచ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ దట్ ఈ రోజు చదివి రేపు పేపర్ చదవకుండా ఉంటే యూ జస్ట్ ఫీల్ లైక్ ఏ దాని ప్రీ హిస్టారిక్ మ్యాన్. సో అందుకే ప్రతిరోజు కూడా పేపర్ చదువుతుండాలి. అండ్ ఎప్పుడైతే పేపర్ చదివావో ఇక్కడ 2025-26 ఇండియాస్ జీడిపి ఏ రకంగా ఉంది అనేది మీరు రాస్తారు, రైట్. అదే ఇక్కడేమో డేటా రాస్తారు. సో కొన్ని టాపిక్స్ ఇక్కడ డేటా రాస్తారు, ఇక్కడ కరెంట్ అఫైర్స్ రాసుకుంటారు. సో అప్పుడేమవుతుంది, ఒక టాపిక్కి సంబంధించి మొత్తం కూడా ఒకే చోట ఉంటుంది. అండ్ దట్ టు యూ విల్ బి హ్యావింగ్ ద కంటిన్యూటీ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు నోట్స్ రాసుకున్నారు, ఒక టూ వీక్స్ తర్వాత మీకు అది అప్డేట్ అయ్యింది, ఆ అప్డేట్ అయిన ఫిగర్ అనేది మీ కరెంట్ అఫైర్స్లో లేదు. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బి డెఫినెట్లీ లూజింగ్ ఇట్. అందువల్ల ఏంటి అంటే మీరు మొత్తం కూడా ఒకే చోట రాసుకోవాలి. అందులో బేసిక్ కాన్సెప్ట్ నోట్స్ రాసుకుంటున్నారు, ఏదైతే ఎన్సీఆర్టీ బుక్లో ఉందో కాపీ పేస్ట్ చేస్తారా, లేదు. యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ diagrams, infographics,
ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్. ఈ రకంగా మీరు నోట్స్ అనేది చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ ద బెస్ట్ నోట్స్ దట్ యూ హ్యావ్ ఇన్ ఫర్ ప్రిపేరింగ్. లాంగ్ టర్మ్ ఉండాలి, స్కోప్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఈ మూడు అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ దెన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ నోటిఫికేషన్? యాజ్ ఐ టోల్డ్ యూ, రీసెంట్గానే బాలకృష్ణారెడ్డి గారు ఆయన రిపోర్ట్ అనేది అసెంబ్లీలో సబ్మిట్ చేశారు, క్యాబినెట్కి సబ్మిట్ చేశారు. సో దే విల్ బి డెఫినెట్లీ, యూ విల్ బి హియరింగ్ డెఫినెట్లీ సమ్ గుడ్ న్యూస్ ఓవర్ ఎ టైం పీరియడ్. June 2 అలాగా మీరు గుడ్ న్యూస్ అనేది వినొచ్చు. మీరు చూస్తే లాస్ట్ టైం చూడండి, June 9, 2024 నాడు మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. 3 లక్షల మంది రాశారు. రిజల్ట్స్ అనేవి 1 మంత్లో డిక్లేర్ చేస్తారు. ప్రిలిమ్స్ రిజల్ట్. మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు October 21 నుంచి 27 వరకు జరిగింది. బికాజ్ 7 days ఉంటుంది కాబట్టి జనరల్ ఇంగ్లీష్తో కలిపి. అండ్ దెన్ దాని రిజల్ట్ ఇప్పుడు September 2025. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ అని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు, కానీ మార్క్స్ రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ మాత్రం ఒక 5 months తీసుకున్నారు. అంటే ఫిబ్రవరి వేసుకుంటే మీరు October to February ఒక 5 months తీసుకున్నారు మెయిన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయడం. ప్రిలిమ్స్ రిజల్ట్ ఏమో 1 month డిక్లేర్ చేశారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి చూడండి, June 9 ఏమో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగితే అక్టోబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ దిస్ ఇస్ ద 3rd time ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగడం. సో జూన్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే మీకు మినిమం 3 months అనే టైం ఇచ్చారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి. కన్సిడరింగ్ ప్రీవియస్గా 2 times అనేది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయ్యింది. సో అందువల్ల ఇంకా కొంచెం తొందరగా పెట్టారని అనుకోవచ్చు. సో మినిమం ఆఫ్ మినిమం మీకు 3 months అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్కి టైం ఉంటుంది. అండ్ రీసెంట్గానే డివిజన్ బెంచ్ అనే జడ్జిమెంట్ ఇచ్చింది, ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని. అండ్ నిన్నగాక మొన్న సుప్రీం కోర్ట్ కూడా క్లియర్గా ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి ఫైనలైజ్ అనేది చేసింది. నౌ వాట్ డస్ సివిక్ సెంటర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ హియర్? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్ని ఆపేసేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఈవెన్ ద గ్రేట్ మహాత్మా గాంధీ అండ్ our కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని and we as civic center organization, all three tell one thing only: concentrate on process. The results automatically follow. అంటే when you concentrate on your process, results అనేవి ఫాలో అవుతుంటాయి. అదే రిజల్ట్స్ కోసం చూస్తున్నప్పుడు ప్రాసెస్ కానీ సరిగ్గా చేయకపోతే రిజల్ట్ విల్ వ్యారీ. సింపుల్ థింగ్, మీన్స్ షుడ్ జస్టిఫై ద ఎండ్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది మన మహాత్మా గాంధీ. సో మీన్స్ అంటే మీ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. అందువల్లే మేము సివిక్ సెంటర్ స్టార్ట్ చేసిన మా ప్రాసెస్ ఏంటిది, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఆ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అవడం వల్లే తెలంగాణ గ్రూప్ 1 2024 రిజల్ట్స్లో 563 వేకెన్సీస్లో మన స్టూడెంట్స్కి 149 ర్యాంక్స్ వచ్చాయి. అలాగే తెలంగాణ గ్రూప్ 2లో అరౌండ్ 783 వేకెన్సీస్ ఉంటాయి, మన స్టూడెంట్స్కి 220 ర్యాంక్స్ వచ్చాయి. అండ్ ద రిజల్ట్స్ ఆర్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ప్రాసెస్ దట్ వీ హ్యావ్ ఫాలోడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. లైక్ వైజ్ మీరు కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ అండ్ బీ ప్రిపేర్డ్ బై ద టైమ్ నోటిఫికేషన్ కమ్స్. రైట్, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఈరోజు తుఫాన్ వచ్చేసి ఇళ్ళన్నీ ఎగిరిపోయాయి అనుకున్నాం. సపోజ్ లెట్స్ సే ఇళ్ళన్నీ ఎగిరిపోయినాయి. మీరు ఇక్కడి నుంచి మీరు కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు కార్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఆ టైంకి మీరు ఇమీడియట్గా తెస్తారు. అదే కార్ నేర్చుకోకుండా ఉంటే విల్ బి డెఫినెట్లీ కాట్ అప్. అదవుతుందా? సో బై ద టైమ్ ద డిజాస్టర్ కమ్స్ ఇన్, యూ నీడ్ టు బి రెడీ ఇన్ ఆర్డర్ టు ఫేస్ ఇట్. అది వచ్చే తర్వాత మనం రియాక్ట్ అవుదాం అనేది వదిలేసేయండి. అండ్ నౌ సివిక్ సెంటర్ ఐఏఎస్ స్టార్టెడ్ తెలంగాణ గ్రూప్ 1 PCM ఫ్రమ్ April 6th, 2026. April 6th నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యువర్ క్లాసెస్ విల్ బి ఫర్ 8 months. 8 months అనేది కంప్లీట్గా మీకు క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8 to 10:30 ఒక క్లాస్ ఉంటే 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. సో ఏ టోటల్ ఆఫ్ 5 hours ఎవ్రీ డే యూ విల్ బి హ్యావింగ్ ద క్లాస్. ఈ 5 hours క్లాసెస్ తర్వాత 1:20 to 1:30 ఏదైతే ఉందో లాస్ట్ 10 minutes యూ విల్ బి హ్యావింగ్ ద
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్. సార్ ఎందుకు సార్ టెస్ట్ అనేది ఒక 20 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. సార్ ఎందుకు సార్ పీవైక్యూ టెస్ట్ అంటే సింపుల్ ఒకటే, ముందు రోజు మీకు క్లాస్ చెప్తారు, క్లాస్ చెప్పింది ఏ రకంగా ఎగ్జామ్లో వస్తుంది అని మీకు తెలియాలి. క్లాస్ చెప్పిన దాంట్లో ఆ టాపిక్ కవర్ అయిందో లేదో, ఎగ్జామ్లో వచ్చిన టాపిక్ అని మీకు కవర్ అయిందో లేదో తెలియాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చేయమంటే చేయరు ఖచ్చితంగా. సో వీ హ్యావ్ ఇంపోజ్డ్ ఇట్ అపాన్ యూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఎవ్రీడే సాల్వ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు నో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్స్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ దెన్ మండే టు ఫ్రైడే మాత్రమే మీకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే నాడు ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 you will be having the test. And what is the test? మీకు MCQs ఏమో 50 ఉంటాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఏమో 5 ఉంటాయి. సో మొత్తం 100 మార్క్స్కి ఉంటాయి. అండ్ ఈ 50 క్వశ్చన్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి యూజ్ అవుతాయి, అలాగే Group 2 ఎగ్జామినేషన్కి యూజ్ అవుతాయి. అండ్ యు నో వన్ థింగ్, Group 2 ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, Group 2 ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఓన్లీ సింగిల్ టైర్ ఎగ్జామినేషన్, నాట్ మల్టిపుల్ లెవెల్స్ లైక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్. కానీ ఈరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది, రేపు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటే రేపు మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో 2 daysలో మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ టోటల్ ఆఫ్ 600 మార్క్స్, ఎందుకంటే 150 ఈచ్. If you see, there is no negative marking at all in Group 2 also. కానీ పేపర్ 4 తెలంగాణ మూమెంట్ సేమ్. Group 1లో పేపర్ 6 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్, ఒక పదం కూడా చేంజ్ ఉండదు మీకు. అక్కడ ఏంటి అంటే మీరు మెయిన్స్ రూపంలో రాయాలి, ఎక్కడేమో మీరు MCQs అనేవి రాయాలి. పేపర్ 3 ఎకానమీ విచ్ ఈస్ పేపర్ 4 ఇన్ Group 1. Group 1లో పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇండియా అండ్ తెలంగాణ ఏదైతే ఉందో, ఇక్కడ పేపర్ 3 అనేది మీకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. వేరేస్ పేపర్ 2 Group 1లో పేపర్ 2 and 3 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 2 హిస్టరీ ఉంది, పేపర్ 3 పాలిటీ. ఈ రెండు కలిపితే మీకు తెలంగాణ Group 2లో పేపర్ 2. వేరేస్ పేపర్ 1 కరెంట్ అఫైర్స్ కావచ్చు, సింపుల్ థింగ్స్ విచ్ ఈస్ Group 1లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ ఏంటిది, ఎవ్రీ పేపర్ ఇన్ ద Group 2 ఎగ్జామినేషన్ ఈస్ కవర్డ్ ఇన్ Group 1 కంప్లీట్లీ. జస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రిపరేషన్ దట్ హ్యాపన్స్. మీరు జాకల్స్ అంటే ప్రతి చిన్న టాపిక్ చూసుకోవాలి Group 2లో, ఎందుకంటే ఏ మూల నుంచి క్వశ్చన్ అడుగుతారో తెలియదు. మనం చూస్తే ఏపీపీఎస్సీ Group 2లో మీకు ఒక 30 ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అడిగారు. ఆ 30 యాజ్ ఇట్ ఈజ్ NCERT బుక్ నుంచి తీసుకొచ్చి పెట్టేశారు. సో మీరు ఏ మూల NCERT బుక్లో ఉన్నాయని ఎవరికి తెలియదు. ఎందుకంటే NCERT బుక్లో ఏ రకంగా ఇచ్చాడు అంటే ప్రతి మూల నుంచి కూడా తీసి ఇచ్చాడు. సో ఎంత వీలైతే అంత మీరు చిన్న ఆస్పెక్ట్స్ కూడా కాన్సంట్రేట్ చేయాలి Group 2లో. వేరేస్ Group 1 you need to have the overview of the topic. Discuss the importance of fundamental rights in 21st century or the existence of artificial intelligence అని అడిగారు. అంటే ఏంటి, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఏ రకంగా హెల్ప్ అవుతాయి అని మీకు ఓవర్వ్యూ అన్నాడు. సో ఓవర్వ్యూ ఇస్ నథింగ్ బట్ ఈగల్స్ వ్యూ, వేరాజ్ న్యూయాన్సెస్ ఈజ్ నథింగ్ బట్ జాకల్స్ వ్యూ. రెండు ఉండాలి ఒక స్టూడెంట్కి. సో అందుకే మేము 50 MCQs and 5 మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ వీక్ మీకు టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ 5 మెయిన్స్ క్వశ్చన్స్ అనేది ఎవ్రీ మండే యూ హ్యావ్ టెస్ట్ డిస్కషన్ ఆన్ ఇట్. ఎవ్రీ మండే యూ హ్యావ్ టెస్ట్ డిస్కషన్ ఆన్ ఇట్. అంటే ఏ రకంగా ఆన్సర్ రాయాలి, ఎగ్జాంపుల్స్ ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలి, లాజికల్ ఫ్లో ఏ రకంగా ఉండాలి, ఇవంతా కూడా మీకు క్లాసులు ఎవరైతే మాస్టర్ మీకు క్లాస్ చెప్తున్నారో వాళ్ళే డిస్కస్ చేస్తారు. వేరాజ్ కమింగ్ సాటర్డే ఒక 4 days మీ పేపర్ కరెక్షన్ అయిన తర్వాత ఫ్రమ్ 9 to 1:30 you will be having mentorship. మెంటర్షిప్ అంటే ఏంటి, మీ పాజిటివ్స్ ఏంటి, మీ ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయి, ప్రెసిషన్ ఉందా లేదా, లాజికల్ ఫ్లో ఉందా లేదా, సబ్స్టాన్సియేషన్ సరిగ్గా ఇస్తున్నారా లేదా, ప్రెజెంటేషన్ ఏ రకంగా ఉంది, ఇలా ప్రతి వారం కూడా మీకు మెంటర్షిప్ ఉంటుంది. సో 8 months అంటే 8 into 4 32. When you have the tracking of 32 weeks diary with you, then what will happen, మీ పాజిటివ్స్ ఏంటో తెలుస్తాయి, మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది, మీ వీక్నెస్ ఏంటో తెలుస్తుంది, ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం థ్రెట్స్. అంటే SWOT అనాలిసిస్
యాక్టివిటీస్ కంప్లీట్గా కూడా మీకు మెంటర్షిప్తో అయిపోతుంది. సో along with the classes, tests and mentorship are also a part of the program that is starting from April 6th and the admissions are in progress. So who are the faculty? Venkat sir ఏమో మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్ చెప్తారు, రాజ్ కుమార్ సార్ ఉన్నారు, రాంబాబు సార్ ఉన్నారు, నేను ఎకానమీ చెప్తాను. సో ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ మాస్టర్ సెట్ క్వాలిఫైడ్ అండ్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు టీచ్. సో మాస్టర్ సెట్ ఏంటి అంటే మేము ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆల్వేస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవుట్డేట్ అయిపోతాం. సో ఆ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారు ఆబ్వియస్లీ అప్డేట్ ఉన్నప్పుడు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో వీఆర్ గివింగ్ ద క్లాసెస్ అండ్ మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటామంటే ఎవ్రీ డే ఫ్రమ్ 8 AM to 8 PM the office will be available. You can contact 7013495019 for any queries. So now if you have any doubts regarding the classes గురించి కావచ్చు, ప్రిపరేషన్ గురించి కావచ్చు, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కావచ్చు, లోకల్ రిజర్వేషన్ గురించి కావచ్చు, ప్లీజ్ లెట్ మీ నో బై రైజింగ్ ద హ్యాండ్ ఆర్ టెక్స్టింగ్ ఇన్ ద చాట్. మీరు చాట్లో టైప్ అన్నా చేయొచ్చు, లేదా మీరు హ్యాండ్ అన్నా రైజ్ చేయొచ్చు. సో దట్ ఐ విల్ బి యాక్చువల్లీ స్పీకింగ్ విత్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు. ద సింపుల్ టెక్నిక్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ day 1 we only relied on reverse engineering technique in order to promote the preparation of the student, right? So అదే ఈ రోజుకి చేస్తాము, అదే ఒక 20 years అవుట్ చేస్తాం, బికాస్ that is the technique which is suitable in order to prepare effectively. అందువల్ల రివర్సింగ్ టెక్నిక్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి రైజ్ చేయండి. జూమ్ యూజర్ ఒక్కసారి మీ నేమ్స్ అనేవి మీరు క్లియర్గా పెట్టుకోండి. ఇలా జూమ్ యూజర్ అని పెడితే ఐ కాంట్ యాక్చువల్లీ కాల్ యూ దట్. ప్లీజ్ మీ డౌట్ అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. వినిపిస్తుంది చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే. ఓకే. సో ఏంటంటే కొన్ని ఇనిషియేటివ్స్ సో 75 to 80 marks are students and so touch ఉంది సార్. కానీ అదే ఆప్టిట్యూడ్ చేయడం కానీ ఈ మెయిన్స్ ఇంకా పట్టి చేస్తారు ఏదైనా ఆప్టిట్యూడ్ సో అందుకే మనం జాబ్ చేసి సో నాకేమో ఆన్లైన్గా ఏమైనా yes. So మన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో the program that we have started is వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకు చేసుకున్న ప్రోగ్రామ్ ఇది. మీకు 8 to 10:30, 11 to 1:30 ఏదైతే ఉంటుందో యూ కెన్ అటెండ్ ఆఫ్లైన్ డైరెక్ట్లీ ఇన్ ద హైదరాబాద్ క్యాంపస్. హైదరాబాద్ క్యాంపస్లో ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్ అయినా అటెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అండ్ ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే ఆన్లైన్లో లైవ్లో వినొచ్చు ఇన్ ద జూమ్. అండ్ దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఒకవేళ అది కూడా పాసిబుల్ కాకపోతే యూ హ్యావ్ ద రికార్డెడ్ బ్యాకప్ ఫర్ ఎ పీరియడ్ of 1 to 2 years. రికార్డెడ్ బ్యాకప్ అనేది మీకు ఉంటుంది. అండ్ యూ కెన్ యాక్చువల్లీ స్ట్రీమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. దీంట్లో ఏదో ఒకటే సార్ మీకు ఆల్ 3 విల్ బి గివెన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏంటి, మీకు కొన్నిసార్లు హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా క్లాస్ రూమ్కి రావచ్చు. ఒకవేళ హాలిడేస్ లేవు, మార్నింగ్ మీకు 10 o'clock ఆఫీస్ అని అనుకోండి, క్లాస్ అనేది లైవ్లో వినొచ్చు. ఒకవేళ లైవ్ అనేది కూడా పాసిబుల్గా ఏమైనా మీటింగ్ ఉంది అప్పుడు ఏం చేస్తారు, ఆ రోజు ఈవినింగ్కి రికార్డెడ్ వింటారు. కానీ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ procrastination.
ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం జాబ్ చేస్తామో మనకి ఫ్యాటిక్ కూడా ఉంటుంది, అంటే అలసట ఉంటుంది ఇంటికి వెళ్ళాక. అలసటతో పాటు బద్ధకం అనేది యాడ్ అవుతుంది. సరే ఈరోజు క్లాస్ మిస్ అయ్యాం పర్లేదు, రేపు క్లాస్ మిస్ అయ్యాం పర్లేదు, అన్నీ కలిపి వీకెండ్లో కవర్ చేద్దామంటే డైలీ 5 hours ఆఫ్ క్లాసెస్, 5 daysకి 25 hours ఆఫ్ క్లాసెస్. వీకెండ్లో మీరు ఎంత తలుచుకున్నా సరే ఒకేసారి కవర్ చేయలేరు, అండ్ అదే బ్యాక్లోకి పడుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు క్లాస్ మిస్ అయినా సరే అండ్ నెక్స్ట్ డే క్లాస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొన్న biggest disadvantage. And let me tell you one important one simple word which is helpful in the preparation. అంటే అది తారక మంత్రం లాగా ఒక స్టూడెంట్కి. ఈ పదం రాసి మీ క్యాబిన్ దగ్గర పెట్టుకోండి ఎవరైనా సరే. కన్సిస్టెన్సీ. ఒక 2 ఏళ్ళు మీవి కావు, 2 ఏళ్ళు ప్రతిరోజు చదువుతారు. ఒకరోజు 3 గంటలైనా, ఒకరోజు 9 గంటలైనా, కానీ ప్రతిరోజు చదువుతారు. సో దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొంత ల్యాక్ అవుతుంది. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మరి మోటివేషన్ ఎలా సార్, మేము ఆఫీస్లో వర్క్ చేస్తాం కదా, ఆఫ్సైడ్ అయిన మోటివేషన్ ఏంటంటే దానికోసమే ప్రతి వారం కూడా 9 to 1:30 సాటర్డే నాడు మీకు మెంటర్షిప్ అనేది, దట్ కెన్ బి యాక్చువల్లీ ఆఫ్లైన్ మీరన్నా రావచ్చు, ఆన్లైన్లో జూమ్ ద్వారా కూడా మెంటర్షిప్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ట్రాకింగ్ అనేది మాస్టర్ తెలిస్తే ఎక్కడ స్టక్ అవుతున్నారు ఏంటి అనేది క్లియర్గా మాస్టర్ చెప్పగలరు. ఇది కాకుండా మీరేం చేయాలి అంటే, ఎనీ స్టూడెంట్ కెన్ డూ ఇట్. యూ కెన్ స్టార్ట్ జర్నలింగ్. జర్నలింగ్ అంటే ఏంటి అంటే, రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చదివావు అనేది, రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చదివారు అనేది రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక డైరీ రాసుకోండి. జస్ట్ ఏం చదివాను. ఒక 3 రోజులు కానీ ఏం చదవలేదు, లేదా జస్ట్ ఒక 2 గంటలు చదివాలని తెలిస్తే 4వ రోజు ఖచ్చితంగా మనం సిగ్గుపడతాం. సెల్ఫ్ రియలైజేషన్ అంటూ ఖచ్చితంగా వస్తుంది. దెన్ విల్ బి ఆన్ ట్రాక్ అగైన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ యూ కెన్ డూ ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ కన్సిస్టెంట్. అదేనా, ఈ 2 ఉన్నాయి సార్. మా సైడ్ నుంచి మేము ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. కానీ ఏంటంటే మేము పుష్ చేస్తాము, మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. బట్ ఆన్ యువర్ పార్ట్ ఆల్సో యూ నీడ్ టు అటెండ్. మా సర్వీస్ అవైలబిలిటీ ఉంది, మీరు వచ్చి అటెండ్ అయ్యి యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రతి సర్వీస్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవాలి. అది మీ చేతుల్లో ఉంది. ఓన్లీ డైలీ టెస్ట్ సిరీస్ నో సార్. డైలీ టెస్ట్ సిరీస్ ఒకటే ఇవ్వట్లేదు. బికాస్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉన్న యూఎస్పీ ఏంటి అంటే, వాళ్ళకి క్లాస్ డైలీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటే ఈ 2 కలిపితే చాలు, మీ ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా అవుతున్నట్టు. వీకెండ్ టెస్ట్ అనేది రివిజన్. సో దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద క్లాసెస్. అది సెపరేట్గా ఇవ్వట్లేదు సార్. నెక్స్ట్ ఇంకా జూమ్ యూజర్. ఇంకేమైనా డౌట్ ఉందా సార్? Sushma, you can unmute yourself. Good evening, sir. Good evening. Sir, minimum expression తెలుగులో ఉంది, టర్మినాలజీ ఇంగ్లీష్లో రాయొచ్చు సార్, మధ్య టర్మ్స్. అర్థం కాలేదు. మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ తెలుగులో ఉంది, టర్మినాలజీ ఇంగ్లీష్లో రాయొచ్చు. అంటే దేని గురించి మీరు అడుగుతున్నారు? క్లాసా లేకపోతే ఎగ్జామా? మెయిన్స్ అనేది మీరు ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, తెలుగు అయినా రాయొచ్చు. తెలుగులో రాసే వాళ్ళు ఏంటి అంటే మధ్యలో అబ్రివేషన్స్ అనేవి మాత్రం ఇంగ్లీష్ రాయొచ్చు కదా, తప్ప ఇంగ్లీష్లో సపరేట్ మధ్యలో రాయకూడదు. అదే ఇంగ్లీష్లో రాసే వాళ్ళు మధ్యలో తెలుగు యూజ్ చేయకూడదు. మీరు ఏ లాంగ్వేజ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అదే లాంగ్వేజ్లో రాయాలి. కానీ తెలుగు వాళ్ళకున్న కొంత ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని తెలుగులో రాసి, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అని రాసి బ్రాకెట్లో ADB అని ఇంగ్లీష్లో రాయొచ్చు. అంతే తప్ప యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ లాంగ్వేజ్. Am I clear? Did I address the question? Yes, sir. Yeah, thank you. Thank you, sir. Yeah, any other doubts? సింపుల్ థింగ్, ఓన్లీ వన్ థింగ్, కన్సిస్టెన్సీ. అదే మన తారక మంత్రం క్రాక్ చేసేదాకా. ఆ అమ్మాయి APPSC గ్రూప్ 1లోనూ టాపర్ ఉంది, తెలంగాణ గ్రూప్ 1లోనూ టాపర్ ఉంది. సో టెక్నిక్ పట్టుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. టెక్నిక్ రావాలి. ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఈజ్ ఏ బెస్ట్ టెక్నిక్ ఇన్ ఆర్డర్ టు బీ సక్సెస్ఫుల్. ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది మీకు ఎంత బాగా వస్తే మీకు అన్ని మంచి మార్క్స్ వస్తాయి. యా ప్లీజ్. వివో.
కెన్ యూ ప్లీజ్ కెన్ ఎవరీవన్ చేంజ్ యువర్ నేమ్స్? మిమ్మల్ని వ్యూ అని నేను పిలవలేను కదా, సో నేమ్స్ చేంజ్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోమన్నాను నేను. వివో 12404 ఉన్నారు, 405 ఉన్నారు. యా, ఎనీ అదర్ డౌట్స్? ఐ థింక్ అన్మ్యూట్ లో ఒప్పో. యా, యూ కెన్ అన్మ్యూట్. నమస్తే సార్, చెప్పండి మీ పేరు సార్? నమస్తే సార్, చెప్పండి సార్. గ్రూప్ 1కి మాత్రం మేము ఇంగ్లీష్ మీడియం ఇస్తాము. నేను ఎలాగైతే క్లాస్ చెప్పానో మీకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే చెప్తాను, కానీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో డిస్కస్ చేస్తాం. సో ఇంట్రాక్షన్ అనేది తెలుగులో ఉంటుంది, క్లాస్ అని మాత్రం కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు మీడియం క్లాసెస్ అనేవి మేము ఇవ్వట్లేదు సార్ గ్రూప్ 1కి. గ్రూప్ 2కి తెలుగు మీడియం సపరేట్గా ఇస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఇస్తున్నాము. ఓకే, ఏది నాకు అర్థం కాలేదు సార్. యా, అంటే మీరు ఒక 2 క్లాసెస్ అటెండ్ కండి, మీకు అర్థమవుతుంది అనిపిస్తే మీరు జాయిన్ అవ్వండి. కానీ ఏంటంటే వీకెండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అండ్ ఏదైతే మెటీరియల్ ఉందో మేము తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాం. సపోజ్ వీకెండ్ టెస్ట్ ఏదైతే ఉందో 50 MCQs, 5 మెయిన్స్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద మోడల్ ఆన్సర్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ క్లాసెస్ ఏంటి అంటే బోర్డు మీద ఏదైతే రాస్తామో అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది ఓకే. ఒక 2 క్లాసెస్ అటెండ్ కండి, అటెండ్ అయ్యి మీకు అర్థమవుతుంది అనిపిస్తే యూ కెన్ జాయిన్ ఇన్ సార్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మీరు నేను నెంబర్ చెప్పాను కదా 7013495019, ఆ నెంబర్కి టెక్స్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పెడతారు. ఓకే, యా. సో ఆర్ అదర్వైజ్ యూ కెన్ విజిట్ www.civiccenter.in www.civiccenter.in. మీరు డైరెక్ట్గా దాని నుంచి కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంట్లో మీకు డెమో క్లాసెస్ అవి కూడా ఉన్నాయి. అరౌండ్ 11 డెమో క్లాసెస్ ఆర్ దేర్. ఒకసారి మీరు ఒక 2 minutes వెయిట్ చేస్తాను అంటే నేను మీకు మన వెబ్సైట్ కూడా చూపిస్తాను అందరికీ. ఈ లోపు నెక్స్ట్ క్వశ్చన్ అయితే తీసుకుందాము. ఒప్పో సార్ మీరేనా? ఓకే, రైట్. ప్రియాంక గారు ప్లీజ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రాసెస్ లో మెంటర్షిప్ అనేది మండే ఉంటుంది 9 to 1:30 అన్నారు. మండే కాదండి, సాటర్డే ఉంటుంది. మండే నాడు టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఓకే, సాటర్డే ఉంటుంది సార్. ఇప్పుడు మరి వీకెండ్ సాటర్డేలో మళ్ళీ మీరు అన్నారు కదా MCQs ఉంటాయి, ఆఫ్టర్నూన్. అవును, అని అది లైక్ మండే డిస్కస్ చేస్తాను అంటున్నారు. అవును. ఇప్పుడు ఆన్లైన్ స్టూడెంట్స్ కి లైక్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు లైక్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కంటే లైక్ ఇన్ పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి డైలీ టెస్ట్ అండ్ వీకెండ్స్ కి ఇది ఎలా ఉంటుంది సార్? సో ఇప్పుడు మనం ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నాము, ఏదైతే మీకు నేను చెప్తున్నానో అది చాలా క్లియర్గా వినిపిస్తుందా, క్లియర్గా కనిపిస్తుందా? సో ఏదైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మేము చెప్తున్నామో అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా అదే విధంగా 1-to-1 అనేది జూమ్లో ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ 1-to-1 ప్రతి వీక్ కూడా మీకు మెంటర్షిప్ ఉంటుంది. మీకు ఫ్రైడే నాడు ఏంటి అంటే స్లాట్ బుక్ చేసుకోమని ప్రతి ఒక్కరికి పెడతారు. ఏ స్లాట్ అయితే మీరు బుక్ చేసుకున్నారో ఒక 15 minutes అటు ఇటుగా ఆ స్లాట్లో మీరు ఇంటరాక్ట్ అవుతారు. ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్లో వచ్చి ఇంటరాక్ట్ అవుతారు. మీరు అంటే యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ, ఆఫ్లైన్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏదైనా ఇంటరాక్ట్ అవ్వచ్చు based on the slot, right? ఆన్లైన్ వాళ్ళకి కూడా జూమ్లో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది 1-to-1. దేర్ ద మెంటర్షిప్ విల్ హ్యాపెన్. అదే దాంట్లో మీకు ఇప్పుడు నేను ఏదైతే జూమ్ ఉందో నేను నా స్క్రీన్ షేర్ చేశాను. అదేవిధంగా 1-to-1 మెంటర్షిప్లో కూడా మీరు ఏ ఆన్సర్ ఉందో మీ ఆన్సర్ మీకు చూపిస్తూ దాంట్లో ఉన్న మిస్టేక్స్ అవి మీకు చెప్తారు. Am I clear? Yes. Yeah. Thank you. నెక్స్ట్ సుష్మా గారు ప్లీజ్. ఈలోపు ఒక్కసారి వెబ్సైట్ చూద్దాం. వెబ్సైట్లో టీజీపీఎస్సీ దాంట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కిందకు వస్తే డెమో క్లాసెస్ అని ఉన్నాయి. ఈ డెమో క్లాసెస్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్
మీకు బేసిక్స్ న్యూస్ పేపర్ ఏ విధంగా చదవాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉంటుంది, జర్నలిస్ట్ ఏ విధంగా రాయాలి, డెమో క్లాస్ 1, 2, 3, టీజీపీఎస్సీ గ్రూప్ 1 పీసీఎం కోర్స్ ఏ రకంగా ఉంటుంది, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏంటిది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఫర్ యూ హియర్. ఓకేనా? సో యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దట్ క్లాసెస్ అండ్ గెట్ సమ్, అంటే ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల. యా, సుష్మా గారు, యూ కెన్ యాక్చువల్లీ అన్మ్యూట్ ప్లీజ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో బయోడైవర్సిటీ అనే పదం వచ్చినప్పుడు జీవవైవిధ్యం సరిగ్గా గుర్తురాకపోతే బయోడైవర్సిటీ అని రాయొచ్చు. ట్రాన్స్లిటరేషన్ ఇప్పుడు మెయిన్స్ లో బయోడైవర్సిటీ తెలుగులో రాయాలి, మీరు ఇంగ్లీష్ లో కాదు. ఇలా బయోడైవర్సిటీ రాయొచ్చు, పర్లేదు, అదే ఇబ్బంది లేదు. అంటే ప్రతి పదం తెలుగులో నేర్చుకోవడం అవసరం లేదు. అంటే ట్రాన్స్లిటరేషన్ ఉంటే చాలు. మరి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని చెప్పి జనరల్గా అది తెలిసిందే, కానీ కొన్నిసార్లు స్క్యూఫ్లేషన్ అనే పదం ఉంటుంది. ఆ స్క్యూఫ్లేషన్ తెలుగులో చదవాలి అంటే పూర్తిగా ఒక లైన్ ఉంటుంది, దాని డెఫినేషన్ ఉంటుంది, అది మనం చేయలేము. సో ఆ టైంలో ఏం చేస్తాము, స్క్యూఫ్లేషన్ అని రాసేస్తాం. ఇంగ్లీష్ పదం తెలుగు స్క్రిప్ట్లో రాస్తాం, అది రాయొచ్చు. ఓకేనండి? థ్యాంక్ యూ. అండ్ జూమ్ యూజర్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ ఏపీఎస్సీ కూడా. ఓకే, అది మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ రికార్డెడ్. మీరు 3 ఇస్తారు మీకు. ఈ 3 వాట్ ఎవర్ పాసిబిలిటీ దట్ యూ హ్యావ్ యూ కెన్ అటెండ్. ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు, ఆఫ్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ. You can focus on that. Yes, please. You can focus on that. అండ్ ఏపీ గ్రూప్ 1 కూడా 6th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్. నిన్నే అయింది ఓరియంటేషన్ సెషన్, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, చెప్పండి. గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వన్స్ పీరియడ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కి మనకి ఆల్రెడీ ప్రొఫెషన్ అయిపోయింది సార్, తీసుకోవచ్చా పాసిబిలిటీ ఉంటుంది సార్ మెయిన్స్? అందరూ కానండి, ఇది గుడ్ క్వశ్చన్. మీరు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో క్లాస్ 8 months ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ వరకు మీరు క్లాసెస్ దానికి ప్రిపరేషన్ దానికి లీవ్ అనేది పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఆన్లైన్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎంసీక్యూ మోడల్ కాబట్టి. కానీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏదైతే ఉంటుందో టైము, దట్ కెన్ బి 3 to 4 months. దట్ ఈజ్ ఫర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, రెండు కూడా. ఖచ్చితంగా లీవ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అప్పుడే సెలవులు పెట్టి ట్రిప్లు అవి వెళ్ళొద్దు, ఆ లీవ్ అనేది దాచుకోండి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏదైతే ఉంటుందో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 12 గంటలు కూర్చోవాలి, దాంట్లో 5 గంటలు రాయాలి, 7 గంటలు రివైజ్ చేసుకోవాలి, రోజు అదే పని. రైట్, ఆ లీవ్ అనేది అప్పుడు యూజ్ చేసుకోవాలి మీరు. ఓకే, ఫీజ్ డీటెయిల్ నేను చెప్పాను కదా సార్, నెంబర్ 7013495019. ఇవి చెప్తారు మీకు డీటెయిల్స్ అన్ని కూడా, ఫీజ్ డీటెయిల్స్. రైట్, ప్లీజ్. ఇంకా వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. దే ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 8 AM to 8 PM. సండే నాడు మాత్రం 9:30 to 6 ఉంటారు. సండే ఎవరైనా కలవడానికి వస్తే 9:30 to 6 అవైలబుల్ ఉంటారు. థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? చిన్న డౌట్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కంప్లీట్ క్లారిటీతో స్టార్ట్ చేయాలి. మన ప్రాసెస్ ఏంటి, మన బుక్స్ ఏంటి, మన దాని మెథడ్ ఏంటి, ఎంత టైం చదవాలనుకుంటున్నాం, అన్నీ డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేయాలి. వన్స్ స్టార్ట్ చేసేస్తే మనం ఇంకా ఆగకూడదు. సో ఒక సామెత ఉంటుంది కదా, మీకు 1 గంట టైం ఇస్తే 50 నిమిషాలు, 1 గంట ఒక చెట్టు నరకడానికి టైం ఇస్తే 50 నిమిషాలు కత్తి సానబెట్టడానికే వాడాలి. అప్పుడు 10 నిమిషాలను మీరు ఈజీగా నరికేయచ్చు. అది అలాగే మీరు ప్రిపరేషన్ అవ్వాలి అంటే మొత్తం కూడా క్లారిటీ, ఎంత క్లారిటీతో ఉంటే అంత ఈజీగా ప్రిపరేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వివో 2404 మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. అక్కడ లెఫ్ట్లో అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీరు
హలో సార్. నమస్తే సార్, మీ పేరు? యా, నా పేరు శివానంద్ సార్. యా ప్లీజ్. నేను ఏపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు ఫస్ట్ వచ్చిన సార్. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఏపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం కోర్స్ అనేది ఫౌండేషన్ క్లాసెస్ మండే నుంచి ఉన్నాయి సార్. అండ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ క్లాసెస్ అనేవి 13th నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఫౌండేషన్ క్లాస్ అంటే 8 to 10:30 ప్రతిరోజు ఉంటుంది. సెపరేట్ బ్యాచ్ తెలుగు మీడియంది గ్రూప్ 2 మీరు మండే నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. మీకు నెంబర్ చెప్పాను కదా, ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఫౌండేషన్ క్లాసెస్కి లింక్ అనేది పెడతారు. యూ కెన్ అటెండ్ ఇన్. రైట్. యా, థ్యాంక్ యూ. జూమ్ యూజర్ చెప్పండి. సార్ మనకి అదే హ్యాండ్ రిటన్ నోట్స్ మనకి ఏమైనా మైండ్ మ్యాప్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏమైనా ఉంది కదా సార్. అంటే ప్రతి సబ్జెక్ట్ లైక్ పాలిటీకి హిస్టరీకి సపరేట్ ఒక నోట్స్ అతను మనకి మెటీరియల్ ఏమైనా అనుకుంటుంది సార్. ఫస్ట్ సివిక్ సెంటర్ అనేది దాని ఒక 4 సోర్సెస్ కలిపి మెటీరియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి మెటీరియల్ రిలీజ్ అవుతుంది. అది పాలిటీ స్టార్ట్ అయ్యింది రిలీజ్ అవ్వడం. హ్యాండ్ రిటన్ నోట్స్ అంటే మీరు క్లాస్లో ఏదైతే మీకు నోట్ అనేది చెప్తున్నారో, నేను ఇప్పుడు ఏదైతే రాశానో ఇంకొంచెం నీట్గా క్లాస్లో చెప్తారు. అండ్ దాంతోపాటు పీపీటీ ఉంటుంది మీకు. ఈ రెండు కూడా ప్రతిరోజు మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత. అండ్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఆ నోట్స్ అనేది పెడతారు. అండ్ కంప్లీట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది అవైలబుల్ ఉండదు సార్. ఓకేనా. ప్రింటెడ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఒక స్టూడెంట్ ఎవరన్నా తీసుకుని మనం ప్రింట్ తీసుకోవచ్చు, అదో ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇంకా మ్యూట్ చేసేసుకున్నారా? యా, సో 4-5 అడుగుతున్నారు డౌట్స్ మిగతా వాళ్ళు. వివో, జూమ్, శాంసంగ్ ఇవి పేర్లు కాదు సార్. మీ పేర్లు క్లియర్గా పెట్టుకుంటే నాకు పిలవడానికి ఉంటుంది. రాజశేఖర్ గారు, రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్, దుర్గం, రాజు, రమేష్, మళ్ళీ కళ్యాణ్. వన్స్ సుష్మా గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే. ఒకటి సబ్జెక్ట్ జరుగుతుంది, లేదండి, మీకు ఒక సబ్జెక్ట్ పూర్తిగా ఒక 28 to 30 days పడుతుంది. ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నెక్స్ట్ కళ్యాణ్, డూ యూ వాంట్ టు ఆస్క్ ద డౌట్? నేను అన్మ్యూట్ చేయాలా మిమ్మల్ని? నమస్తే. టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ ప్యానల్ వచ్చేసి ఇఫ్ యూ అట్ ఆల్ యు ఆర్ స్టార్టింగ్ ఇట్ టుడే, మీరు తెలంగాణ లోకలా, ఏపీ లోకలా? మ్యూట్ చేసుకున్నారా? ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను. యా, ఓకే. తెలంగాణ లోకల్ అయితే మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఏపీ వాళ్ళు ట్రై చేయకండి. అది ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ డేట్ వచ్చింది కాబట్టి ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చు. జస్ట్ ఏంటి అంటే ఇండియా అంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఒకటే ఉంటాయి. కానీ స్టేట్ రిలేటెడ్ ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవి డిఫర్ అవుతాయి. హిస్టరీ అనేది మోర్ ఆర్ లెస్ ఇద్దరికి సమానంగా ఉంటుంది. రైట్. సో మీరు ఇండియా వైడ్గా రెండింటికి ఒకే రకంగా ప్రిపేర్ అవ్వాలి. స్టేట్ రిలేటెడ్గా మాత్రం స్టేట్ హిస్టరీ, స్టేట్ జాగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి. అవి మాత్రం వేరే స్టేట్ ప్రిపేర్ అవ్వడం ఈజీ. సో కానీ ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ యూఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ నౌ టుడే, బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్. ఎందుకంటే వేరేది మీకు జస్ట్ 5% ఉంది. దానికి అలకేట్ చేసే టైము ఇది రివైజ్ చేసుకోవడానికి అలకేట్ చేసుకుంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. కానీ మీకు అనేది రెండు కూడా అటెంప్ట్ చేయొచ్చు, అలా ఆపర్చునిటీ అయితే ఉంది. యా, థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్. ఒక 2 minutes చూద్దాం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా అడగడానికి మొహమాటం అయితే చాట్ ఉంది మన ఇంట్రోవర్ట్స్ కోసం. ఇంట్రోవర్ట్స్ అందరూ చాట్స్లో మెసేజ్ చేయొచ్చు, సో దట్ ఐ కెన్ రిప్లై. ఓకే. యా, సో ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్.
సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డు నాట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ వస్తుంది, దాని టైం అది ఉంది. సో మొన్న కదా రిజల్ట్ డిక్లేర్ అయ్యింది, June 2 ఏదో ఒక న్యూస్ వస్తుంది, దాని తర్వాత నోటిఫికేషన్, దాని టైం అది ఉంటుంది. కానీ అది వచ్చే టైం మనం రెడీగా ఉండాలి. లేదంటే అయ్యో ఎప్పటిదాకా టైం వేస్ట్ చేశానే అని చెప్పి మనం అనుకోకూడదు. అది